ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగ సంజాయతే కామః కామత్ క్రోధో అవిజాయతే. ఇంద్రియార్థములను గూర్చి ధ్యానించినప్పుడు మానవుడు వాటి పట్ల ఆసక్తిని పెంచుకొనును. అట్టి ఆసక్తి నుండి కామము ఉత్పన్నమగును, కామము నుండి క్రోధము కలుగును. హరే కృష్ణ. ఈరోజు మనకి ఈ దామోదర హాట్ సందర్భంగా ఈ రాఘోలపల్లి గ్రామంలో సుబ్రహ్మణ్య స్వామి యొక్క సమీపంలో మనకి ఈ యొక్క దామోదర హాట్ జరుపుకున్న భక్తులందరికీ స్వాగతం. సో ఈరోజు భగవంతుడు చెప్తున్నటువంటి ఈ శ్లోకం 2వ అధ్యాయం 62వ శ్లోకంలో మనలో కోరిక ఎలా పుడుతుంది, కోరిక తీరకపోతే ఏమవుతుందో వివరిస్తూ ఉన్నాడు అన్నమాట. ధ్యాయతో విషయాన్ పుంసః అంటే ఒక విషయాన్ని ధ్యానించడం ద్వారా, విషయాన్ని ధ్యానించడం అంటే ఏంటి? మనం ఏదో చూస్తాము, అది వింటాము, దాని గురించి ధ్యానం చేస్తూ ఉంటాం అన్నమాట. ఆ ధ్యానం చేసినప్పుడు ఏమవుతుందంటే దాని మీద మన కోరిక పుడుతుంది. అందుకే మనం భగవంతుని మీద ధ్యానం చేసామనుకోండి, భగవంతుని పట్ల కోరిక పుడుతుంది. భౌతిక వస్తువుల పట్ల ధ్యానం చేస్తే భౌతిక వస్తువుల పట్ల మనకి కోరిక పుడుతుంది అన్నమాట. కాబట్టి ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగ సంజాయతే కామః కామత్ క్రోధో అభిజాయతే. మనకి ఏదైనా కావాలనుకున్నాం అనుకోండి, అంటే కోరిక వచ్చింది, అది పొందకపోతే అన్నీ ఏమొస్తుంది? కోపం వస్తుంది. చిన్నపిల్లవాడిని కూడా చూడండి, వాడికి అసలు ఏమీ తెలియదు, ఊహలు ఏమి తెలియదు, అసలు ఊహ కూడా తెలియదు, వాడికి ఏమీ తెలియదు. అయినప్పటికీ కూడా వాడు నెలల పిల్లనప్పుడు కూడా మూతి ముడుస్తుంటాడు అన్నమాట, కోపం వచ్చి ముడుస్తుంటాడు. మనం గమనించాం కదా. అంటే ఏంటి, వాడికి కోరిక నెరవేరిపోతే ఆడికి కూడా కోపం వస్తుంది అన్నమాట. అంటే అది ప్రకృతి యొక్క సహజత్వం. ఇంకా ఊహ తెలిసిన తర్వాత మన పిల్లల్ని చూస్తూ ఉంటాం, వాడికి ఏదైనా వాడు కోరిక ఇవ్వలేదనుకోండి, కోపగించి బయటికి వెళ్ళి ఏడవడము, లేకపోతే మాట్లాడుకుని ఉండడము, ముడిచిపెట్టుకుని ఉండడము, ఇన్ని చేస్తుంటారు అన్నమాట చిన్నపిల్లలు. అదే పెద్దవాళ్ళు అయితే వేరే వేరేగా ప్రవర్తిస్తుంటారు. ఈ విధంగా మనలో విషయాన్ని చూడడం వల్ల కానీ వినడం వల్ల కానీ దీనివల్ల మనకి ఆ విషయం పట్ల కోరిక ఏర్పడుతుంది. ధ్యాయతో విషయాన్ని పుంసః. ఉదాహరణకి మనం అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాం, అడ్వర్టైజ్మెంట్ ఎందుకు చేస్తున్నారు చెప్పండి? మనం దాని వస్తువుని ధ్యానించడానికి అన్నమాట. నిరంతరం కూడా అది వచ్చి మన చెవిలో పడుతుంటుంది, అది పలానా కొనండి, పలానా కొనండి, కొనండి కొనండి. అదే దాని యొక్క లక్షణాలు, ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుందని వివరిస్తున్నప్పుడు ఆ విషయం మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఇది తీసుకుంటే బాగుంటుంది, ఇది కొనుక్కుంటే బాగుంటుంది అనే కోరిక మనలో కలుగుతుంది అన్నమాట. అది ఒక ఉదాహరణ. అలాగే ప్రతిదీ కూడా ఎన్నో రకాలుగా మనకి భౌతిక జగత్తులో మనం విషయాల్ని మనం మొన్న దేహినోస్మిన్ యథా దేహి అనే శ్లోకంలో చెప్పుకున్నప్పుడు ఇంద్రియార్థాల గురించి చెప్పుకున్నాం. ఇంద్రియార్థాలు అంటే ఏంటంటే కళ్ళు చూడటము, చెవులు వినడము, ముక్కు వాసన చూడటము, నాలుక రుచి చూడటము, శరీరం స్పర్శ. అది ఈ ఇంద్రియార్థాలు ఏంటంటే విషయాన్ని ధ్యానించేటువంటి స్థితిని కలిగి ఉంటాయి అన్నమాట. అలాగా మనము ఇక్కడ ఏం చెప్తున్న ప్రభుపాదుల వారు, ఎవరైతే కృష్ణ చైతన్య మార్గంలో లేరో వాళ్ళకి ఇంద్రియాలకి వేరే పని ఉండదు కాబట్టి ఇటువంటి భౌతిక విషయాన్ని ఆకర్షిస్తూ ఉంటాయి అన్నమాట. ఇంద్రియాలకి ఏదో పని ఉండాలి. మన ఉదాహరణకి రోజు 16 మాలు జపం చేస్తున్నాం అనుకోండి, మనం జపం చేసి ప్రభుపాదుల వారి యొక్క శాస్త్రాలు చదువుతున్నప్పుడు ఏం చేస్తున్నప్పుడు మనకు టైం తెలియదు. మనం వేరే వేరే విషయాల పట్ల మన దృష్టి ఏమి వెళ్ళదు. టైం ఉంటే జపం చేసుకుంటాం, లేకపోతే భక్తి చేసుకుంటాం, లేకపోతే ప్రభుపాద యొక్క శాస్త్రాలు చదువుకుంటూ ఉంటాం, లేదా భగవత్ సేవ చేస్తూ ఉంటాం, ఏదో చేస్తూ ఉంటాం. దాంతో మన టైం అంతా గడిచిపోతుంది. కొంతమందికి టైం గడదు, అసలు చాలా ఖాళీ కూర్చుంటారు అనమాట. కూర్చుని విషయాలు అలా ధ్యానిస్తూ ఉంటారు అనమాట. ధ్యానించడం వల్ల ఏమవుతుందంటే వారికి కోరిక పుడుతుంది. ఆ కోరిక తీరకపోతే 2 రకాలు వస్తుంది. ఒకటి క్రోధం వస్తుంది, లేదా 2 నిరుత్సాహం వస్తుంది. అంతేగా, 2 వస్తాయి మనకి. ఆ విధంగా దానివల్ల ఏమవుతుందంటే మనకు అనేక రకాలైనటువంటి సమస్యలు
ఉత్పత్తి అవుతుంటాయి అన్నమాట. కామత్ క్రోధోపజాయితే క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశత్ ప్రణశ్యతి. అంటే ఆ విధంగా విషయాన్ని మనం భౌతిక విషయాలను ధ్యానించడం వల్ల ఏమిటంటే చివరికి మనకి కోరిక వస్తుంది, కోరిక తర్వాత క్రోధం వస్తుంది, క్రోధం వస్తే మోహం వస్తుంది. సమ్మోహ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశనం అయిపోతున్నాను, బుద్ధినాశత్ ప్రణశ్యతి. మనం ఎవడన్నా తప్పు పని చేస్తే ఏమంటే బుద్ధి లేదని కానీ అంటాం కదా. అంటే బుద్ధి పని చేయకపోతే మనం తప్పు పనులు చేస్తూ ఉంటాం అన్నమాట. అది మనలో ఎప్పుడైతే విషయాన్ని ధ్యానించినప్పుడు, మన కోరికలో ఉన్నప్పుడు, మనకు రోగం వచ్చినప్పుడు, ఎన్ని జరిగినప్పుడు బుద్ధి పని చేయదు అన్నమాట. చూడండి, ఒకసారి కొంతమంది దొంగతనం చేసినప్పుడు, లేకపోతే స్త్రీలు మానభంగం చేసినప్పుడు, లేకపోతే హత్య చేసినప్పుడు కూడా వాడికి క్రోధం వస్తుంది, విపరీతం క్రోధము లేకపోతే కోరిక వచ్చి ఆ తప్పు చేసేస్తాడు. కానీ అది తప్పు చేసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత చాలా బాధపడుతుంటాడు అనమాట. కానీ అది మనిషిని చాలా నీచమైన స్థితికి తీసుకెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి ఇక్కడ భగవంతుడు చెప్పిన విషయం ఏంటంటే, మన ఇంద్రియాలకి వృషికేశ సేవనం. వృషికములు అంటే ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలకి ఎప్పుడు కూడా భగవంతు సేవ అన్నప్పుడు ఇంద్రియాలు సంతృప్తిగా ఉండి దేన్ని కోరుకోకుండా ఉంటాయి అన్నమాట. చాలా ప్రభుపాద ఏం చెప్తారంటే, మనం బాగా ఫుల్గా భోజనం చేసామనుకోండి, ఎవరిని ఎందుకు పెట్టి తింటామా? అరే నాకు వద్దు, నాకు చాలా పుల్లిగా ఉంది, లేదు నువ్వు ఎంత మంచిది పెట్టినా తినలేనయ్యా అంటాడు అనమాట. అంటే మన పొట్ట సంతృప్తి చెంది ఉందన్నమాట. అప్పుడు ఏం తినబుద్ధి లేదు మనకి. అలా ఎప్పుడైతే మన ఇంద్రియాలు భగవత్ సేవలు సంతృప్తి చెందినాయో ఇంకేమీ కోరుకోను, భౌతికమైనటువంటి ఎటువంటి కోరికను కోరుకోవన్నమాట. ప్రమోదానంద సరస్వతి ఏమంటారంటే, ఆయన రఘునాథ భట్ట గోస్వామి యొక్క చిన్నాన్నగారు అనమాట. ఆయన చైతన్య మహాభక్తుడు. ఆయన ఏ కృష్ణ, నీ సేవలో పాల్గొనడం ద్వారా నా ఇంద్రియాలు సర్పాల వంటివి, విష సర్పాల వంటివి. నీ సేవలో పాల్గొనడం ద్వారా నా ఇంద్రియాలకు విష స్వభావం పోయింది. అది నన్ను ఎన్నిసార్లు కాటేసినప్పుడు కూడా నాకు ఎటువంటి హాని జరగదు అంటాడు అనమాట. భక్తుడి యొక్క ఇంద్రియాలు ఒకవేళ భౌతికమైన విషయం కోరుకున్నప్పటికీ కూడా అది వెంటనే తేరుకుంటుంది. ప్రస్తుతం దానివల్ల ఆ భక్తుడు ఎటువంటి ప్రభావం ఉండదు. కానీ ప్రభావం ఉన్నా తొందరగా తేరుకుంటాడు అనమాట. ఇక్కడ ప్రభుపాదులు వారు ఏమి వివరిస్తున్నారంటే, భాష్యంలో ఈ ఇంద్రియాలున్నాయి, బ్రహ్మ శివుడు అటువంటి వారినే అది ఒక్కొక్కసారి మభ్య పెడుతూ ఉంటాయి అన్నమాట. ఈ కోరిక కానీ ఇంద్రియాలు కానీ. మరి మనలాంటి వాళ్ళు ఎంత సామాన్యం. ఇప్పుడు పరమశివుడు ఆయన జడేంద్రియుడు, ఆయన ఇంద్రియాలు అసలు ఎవరు ప్రేరేపించారు అనమాట. అలా ప్రయత్నిస్తే మనమంది భస్మం చేస్తాడు ఆయన. అటువంటి పరమశివుడు ధ్యానంలో ఉన్నప్పుడు పార్వతీదేవి ప్రేరేపించడం ద్వారా కార్తికేయ జన్మించిన ప్రభుపాద వివరిస్తున్నాం. మన కార్తికేయ స్వామి ఉన్నాం కాబట్టి అక్కడ విషయం కూడా అదే వచ్చిందన్నమాట. అంటే అంత పరమశివుడు అంటే చాలా ఇంద్రియ నిగ్రహం గలవాడు అనమాట. ఆయన ఎవరు కూడా ప్రేరేపించలేరు. మరి అటువంటిది ఇంద్రియాలు ఎంత ప్రమాదకరమైన మనకు అర్థమవుతుంది. ఇంద్రియాన్ని ప్రమాతిని అరంతి ప్రసవం మన, ఇదే అధ్యాయంలో మనకి ఇస్తారు భగవంతుడు. ఇంద్రియాలు మనసును అరించి వేస్తాయి. ఇప్పుడు మనం ఎప్పుడైతే మనం ఏదైనా విషయం చూసామనుకో, పర్లేదని ఆ చూసిన తర్వాత మన మనసు మనం బోధిస్తుంటుంది అనమాట, సపోర్ట్ చేస్తుంటుంది ఇంద్రియాలకి. ఇంద్రియాలు సపోర్ట్ చేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గాని మనం దాన్ని పొందాలనే కోరిక బలంగా ఏర్పడుతుంది అన్నమాట. ఆ కోరిక ఎప్పుడు బలంగా ఉందో మనం తప్ప చూడకుండా అనేక రకాలైనటువంటి తప్పుదాలు చేస్తూ ఉంటాం అన్నమాట. ఒకసారి రమణాసురుడు హిమాలయ పర్వతాల్లో ఆకాశంలో వెళ్ళిపోతూ ఉన్నాడు పుష్ప విమానం మీద. ఆయన పుష్ప విమానం ఉందన్నమాట ఆయనకి. అదేంటి ఎక్కడికైనా వెళ్తుంది అన్నమాట. దానికి ఇంధనం గట్టి ఏం అవసరం లేదు, అదంతా కూడా మంత్రశక్తితో నడుస్తుంది అన్నమాట. ప్లస్ దానికి డ్రైవర్ కూడా అవసరం లేదు, దాని మనసే డ్రైవర్ అన్నమాట. అందులో ఎక్కినవాడు మనసే డ్రైవింగ్ అనమాట. అంటే పలానా దిక్కుని పోవాలంటే వెళ్ళిపోద్ది అనమాట. యాక్చువల్గా ఇప్పుడు అటువంటి వాహనం తయారు చేయడానికి మన సైంటిస్టులు ప్రయత్నిస్తూ ఉన్నారనమాట. అంటే వాటి మనసులో జస్ట్ ఆలోచించుకోవడం, లేకపోతే జస్ట్ చూడు మనం ఇప్పుడు ఫోన్లోకి వెళ్ళి అది నొక్కి
కాల్ సురేష్ బాబు అనగానే సురేష్ బాబు కాల్ వచ్చేస్తుంది కదా, మనం కాల్ చేయక జస్ట్ నోట్ అదే విధంగా ఇప్పుడు వాహనాలు కూడా తయారు చేస్తూ ఉన్నారు, సెన్సార్ సిస్టమ్స్ పెట్టి ఏదైనా అడ్డుతో ఆగిపోయేలాగా, దగ్గర వెళ్ళిపోయేలాగా, పని దగ్గరికి వెళ్ళాలంటే వెళ్ళిపోయేలాగా చేస్తారు. కానీ అంతా కూడా రావణాసురుడు ఎప్పుడు వాడేసాడు అప్పుడు, అంతా ఓల్డ్ టెక్నాలజీ. ఆయన మనసులో పని దగ్గరికి వెళ్ళాలంటే వెళ్ళిపోద్ది, అంతే, ఇంకా ఏం అడ్డుకోదు అనమాట. అటువంటి పుష్ప విమానం వెళ్తూ వెళ్తూ అయినా హిమాలయ పర్వతంలో ఒక అందమైన కన్య వేదవతి ఆవిడ పేరు, చాలా పవిత్రమైన భక్తురాలు. ఆమె నారాయణ వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో ఆమె తపస్సు చేస్తూ ఉంది, చాలా తీవ్రంగా తపస్సు చేస్తూ ఉంది. హిమాలయాలు అంటే మాటలు ఇంకా చలి చాలా తీవ్రంగా ఉంటుంది. అటువంటి చలి ప్రదేశంలో ఆమె చాలా ధ్యానంతో నారాయణ్ణి ధ్యానిస్తూ ఉందన్నమాట. చాలా సుందరాంగి. ఈ బ్రహ్మణాసురుడు ఆకాశంలో పోయి చూసేవాడు, ఇది ఇంత చలి ప్రదేశంలో, హిమాలయ ప్రదేశంలో ఎవరో ఈ కన్య చాలా అద్భుతంగా ఉందని వస్తాడన్నమాట. అంటే ఎలా చూశాడు కదా, ఒక స్త్రీని చూశాడు, చూసిన వెంటనే అతనికి కోరిక కలిగింది, ఈ స్త్రీ చాలా అందంగా ఉంది. క్రోధాద్భౌత సొమ్మోహ సొమ్మ సుధుబ్రహ్మ బుద్ధినాసు. అంటే ఈ కామము క్రోధం వల్ల మనిషి ఎలా పతనం అయిపోతాడు అన్నది మనం అర్థం చేసుకున్నాం. మరి రావణాసురుడు సామాన్యుడు ఏం కాదు, బ్రహ్మ యొక్క మునుమనవాడు అన్నమాట. ప్లస్ 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. సామాన్యంగా 10 సంవత్సరాలు తపస్సు చేయడం అంటే విపరీతమైన తపస్సు చేశాడు. పరమశివుని మెప్పించాడు, బ్రహ్మదేవుని మెప్పించాడు. అయినప్పటికీ కూడా ఇంద్రియాల్ని ఆయన జయించలేకపోయాడు. భక్త ప్రహ్లాదుడు తండ్రితో హిరణ్యకశిపుతో మాట్లాడుతున్నప్పుడు, హిరణ్యకశిపుడు నేను త్రిలోకాలు జయించాను, అది జయించాను, ఇది జయించాను, నేను అది ఇది చెప్తుంటాడు అనమాట. భక్త ప్రహ్లాదుడు అంటాడు, నువ్వు ఎవరిని జయించినా నీ ఇంద్రియాలు జయించలేదు తండ్రి అని చెప్తాడు అన్నమాట. అలా కూర్చో, నీ ఇంద్రియాలు నువ్వు జయించలేదు అని చెప్తాడు అనమాట. అంతే, ఇంద్రియాలతో పనిచేసేవాడు వీరుడైతే ఇంద్రియాలను జయించేవాడు ధీరుడు. ధీర అంటే ఏంటంటే ఇంద్రియాలను జయించిన వాడు. ఎదుటి వాళ్ళని జయించిన పెద్ద గొప్ప ఏం కాదు, మనకు ఎక్కువ బలం ఉందనుకోండి మనం జయించవచ్చు, కానీ మన ఇంద్రియాలను మనం జయించడం అనేది సామాన్య విషయం కాదు. వాళ్ళని ధీరులు అంటారనమాట, అంటే గోస్వాములు అంటారనమాట. గోస్వామి అంటే గో అంటే ఇంద్రియాలు, ఇంద్రియాలకు స్వామి. స్వామి అంటే అర్థం ఏంటి, ఇంద్రియాల మీద పట్టుత్వం కలవడద్దు అనమాట. స్వామి అంటే అధిపతి. గోస్వామి అంటే అర్థం ఏంటంటే ఇంద్రియాల మీద ఆధిపత్యం కలవాడిని గోస్వామి అంటారనమాట. మరి మనం గోస్వాములేనా? మనం గోదాసులం. గోస్వామి వేరు, గోదాసుడు వేరు అన్నమాట. గోస్వామి అంటే ఆయన చెప్పినట్టు ఇంద్రియాలు ఉంటాయి, గోదాసుడు అంటే ఇంద్రియ చెప్పినట్టు మనం వింటాం అన్నమాట. అదే తేడా. అంటే మనకి ఏదైనా కోరిక కలిగింది అనుకో, దాన్ని నియంత్రించలేము. ఆ కోరికని ఏదో రకంగా తీర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అది ప్రమాదమా, లేకపోతే మన జీవితానికి అనర్థమా, లేకపోతే ఉపయోగం లేదా, ఏం ఆలోచించం. అదే గోస్వామి ఉన్నాడు అనుకోండి, వాళ్ళు ఇంద్రియం ఒకవేళ వచ్చిందనుకోండి, వెంటనే ఏం చేస్తాడు, దాన్ని వెంటనే కంట్రోల్ చేస్తాడు అన్నమాట. అందుకే భగవంతుడు ఇదే అధ్యాయంలో లాస్ట్ శ్లోకం చదువు, అపూర్యమానమచల ప్రతిష్టం సముద్రమాపహ ప్రవిశ్యంతి అద్వత్ తద్వత్ కామ్యం ప్రవిశంతి సర్వే శాంతిమ ప్రోతి కామకామి. అపూర్యమానమచల ప్రతిష్టం. సముద్రంలోకి ఎన్నో నదులు ప్రవేశిస్తాయి కదా, సముద్రం ఇప్పుడు పొంగుతుందా? నదులు ప్రవేశించడం వల్ల ఇప్పుడు పొంగదు. అదేవిధంగా భక్తుల్లోకి ఎన్ని కోరికలు వచ్చినప్పటికీ కూడా భక్తుల్లో చలనం ఉండదు. ఏ విధంగా సముద్రంలోకి ఎన్ని నదులు ప్రవేశించినప్పటికీ సముద్రం పొంగదో, భక్తుల్లోకి ఎన్ని కోరికలు, ఎన్ని ఇంద్రియాలు ప్రేరేపించినప్పుడు కూడా ఆయనలో కూడా ఎటువంటి మార్పు ఉండదు. అది భక్తుల్లో గొప్పతనం. అదే భౌతికమైన వ్యక్తిలో ఏంటి, ఇంద్రియాలు వచ్చిన వెంటనే ఆయన ప్రకోపం పడతాడన్నమాట, ప్రకోపానికి గురవుతాడన్నమాట. కానీ భక్తుడు గోస్వామి అలా అవడన్నమాట. ఈ విధంగా రావణాసురుడు చూసి కిందకి దిగాడు అన్నమాట. వేదవతి చాలా పవిత్రంగా తపస్సు చేసుకుంటుంది, నారాయణుని గురించి వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో చేసుకుంటే
ఏ యువతి ఎవరినో అని అడుగుతాడు అనమాట రావణాసురుడు. కానీ తపస్సులకి ఎవరి పని ఉండదు కాబట్టి పట్టించుకోదాం, అసలు ధ్యానంలోనే ఉంటుంది అన్నమాట. 2-3 సార్లు అసలు పట్టించుకోదు, అసలు ఇంత మాట్లాడే ఇష్టమే లేదు అసలు వేదవతికి. అప్పుడు ఆమె సౌందర్యం చూసి ఆమె జుట్టు పట్టుకుంటాడు అనమాట. జుట్టు పట్టుకుంటాడు. వెంటనే ఆమె కళ్ళు తెరిచి ఏది రావణాసురుడు జుట్టు పట్టుకుండా ఆ జుట్టు కాడికి తన చేతిని కట్టగా చేసి జుట్టుని కట్ చేస్తాను అనమాట. కట్ చేసి, నువ్వు నా జుట్టును ముట్టుకోవడంతో నేను అపవిత్రం అయ్యాను, నేను నారాయణకి సేవకు పనికిరాను, ఈ శరీరాన్ని భస్మం చేసుకుంటూ ఉన్నాను, నెక్స్ట్ అయోజనిగా జన్మించి నీ వంశాన్ని నాశనం చేస్తానని ఆమె వేదవతి రావణాసురుని చెప్పిస్తాను అన్నమాట. మండోదరి ఎంతో సుందరమైనటువంటి స్త్రీ, ఆమె చాలా సౌందర్యవతి. అటువంటి భార్య ఉన్నప్పటికీ కూడా రావణాసురుడు ఈ విధంగా ఈ యొక్క తన ఇంద్రియాల యొక్క ప్రకోపం వల్ల స్త్రీ యొక్క సౌందర్యం చూడడం ద్వారా ఆయనలో కోరిక, కామం పుడుతూ ఉందన్నమాట. ఇలా ఒక్కొక్కరికి ఒక రకం వీక్నెస్ ఉంటుంది. ఒక ధనం చూస్తే ఒక వీక్నెస్ ఉంటుంది, ఒక బంగారం చూస్తే వీక్నెస్ ఉంటుంది, ఒక స్త్రీని చూస్తే వీక్నెస్ ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. అంటే ఎన్ని కూడా భౌతిక వస్తువులు పొందాలంటే కోరిక రావడమే అందరి వీక్నెస్ అన్నమాట. అది ఏదైనా అవ్వచ్చు. ఆ విధంగా రావణాసురుడు అంత తపస్సు అయ్యుండి ఆమె యొక్క వేదవతి యొక్క శాపాన్ని పొందుతాడు. ఆ వేదవతే సీతాదేవిగా జన్మించి, కొన్ని చోట్ల సీతాదేవి జన్మిస్తుందని చెప్తారు, కొన్ని చోట్ల అయితే ఆ యొక్క రావణాసురుడు తీసుకెళ్లే సమయంలోనే అసలు సీత అగ్ని దగ్గరికి వెళ్ళిపోతుంది, మాయా సీత బయటకు వస్తుందని వివరిస్తారు. ఒకసారి చైతన్య మహాప్రభు ఒక నది ఒడ్డు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఆయన గంగన తీరం తీసుకుంటూ కేరళ నడుచుకుంటూ కేరళ వచ్చి, కేరళలో అక్కడ స్వామిని దర్శించుకుని వచ్చినప్పుడు ఒక బ్రాహ్మణుడు ఉంటాడు అనమాట. ఆ బ్రాహ్మణుడు ఏడుస్తూ ఉంటాడు. చైతన్య మహాప్రభు సన్యాసి వచ్చాడు. సన్యాసి వస్తే సాధారణంగా ఆయన ఆహ్వానిస్తారు, ఆయనకి మంచి ద్రవ్యాలు ఇచ్చి, ఆహారం ఇచ్చి, గౌరవించి అని చేస్తారు. యాక్చువల్గా నేను ఏడుస్తూనే ఉన్నాడు. చైతన్య మహాప్రభు అడిగారు, ఏనాయన ఇందుకు ఏడుస్తూనే అడుగుతాను అనమాట బ్రాహ్మణుడు. ఆ రావణాసురుడు, దుష్టుడు రావణాసురుడు నా సీతమ్మ తల్లిని తీసుకెళ్ళిపోయాడు, పరమ నీచుడు, పరమ నికృష్టుడు, నా సీతమ్మ తల్లి ఎన్ని ఇబ్బందులు పడుతుందో, ఆమె ఎంత రోధిస్తుందో నా రాముడి గురించి అని బాగా తెలిసి నాకు రోధిస్తున్నాను అని ఏడుస్తూనే ఉంటాడు అనమాట. అది యాక్చువల్గా ఆధ్యాత్మికమైనటువంటి ఒక భక్తి యోగ విధానం అనమాట. యాక్చువల్గా చైతన్య మహాప్రభు బ్రాహ్మణ్ ఏమనలేదు, ఇంకా ఏమనకుండా ఆయన వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి బయట వేరే దర్శనం చేసుకొచ్చి మళ్ళీ మనాడు ఎప్పుడు వస్తారనమాట. వచ్చినప్పుడు ఒక పురాణం నుంచి ఒక కొటేషన్ తీసుకొస్తారనమాట. ఆయన చైతన్య మహాప్రభు స్వయంగా పేజీ చింపుకి వస్తారనమాట. వచ్చి ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వస్తారు. ఏ బ్రాహ్మణోత్తమ, ఇంకో పలానా వరాహ పురాణంలో ఉంది, ఇలా ఉంది, చూడు ఇందులో ఉంది, రావణాసురుడు తీసుకెళ్ళింది మాయా సీతను తీసుకెళ్ళాడు, ఒరిజినల్ సీతను తీసుకెళ్ళలేదు. ఒరిజినల్ సీత అగ్నిదేవుడికి సమీపంలో ఉంది, మాయా సీత రావణాసురుడి అధీనంలో ఉంది. కాబట్టి మాయా సీతని రావణాసురుడు ఏమి చేయలేడు, ఇంకో పలానా దిక్కు ఉందంటే వెంటనే ఆ బ్రాహ్మణుడు అవునా రావణుడు చూసి మాయా సీతను తీసుకెళ్ళాడా అని వెంటనే కళ్ళు చేసుకుని చైతన్య మహాప్రభుకి మంచి వంట చేసి భోజనం పెడతాడు అనమాట. అంటే ఒక్కొక్క భక్తుడి యొక్క భావన ఒక రకంగా ఉంటుంది. యాక్చువల్గా రావణాసురుడు వస్తాడన్న సంగతి శ్రీరామచంద్రుడు సీతమ్మ తెలుసు. భగవంతుడు జగన్నాథుడు ఆయన తెలియదు ఏమంటారు చెప్పండి. ఒక జీవుడి యొక్క ఆలోచన తెలియకుండా ఉంటుందా? అప్పుడు సీతమ్మ తల్లితో చెప్తాడన్నమాట, సీత నువ్వు వెళ్ళి అగ్నిదేవుడి యొక్క సమక్షంలో ఉండని. ఈ విషయం లక్ష్మణుడు కూడా తెలియదు ఈ విషయం. అప్పుడు ఒరిజినల్ సీతని అగ్నిదేవుడి సమక్షంలో పెడతాడు. నిజమే, మామూలుగా మాయా సీతనేమో వేదవతి రూపంలో సీతనేమో బయట తీసుకెళ్ళింది వేదవతి. ఎందుకు మరి వేదవతి చెప్పించింది కదా ఇన్ని. మరి అంతా అయిపోయిన తర్వాత ఒరిజినల్ సీత బయటికి రావాలంటే ఏం చేయలేప్పుడు? డూబుల్ సీత అగ్నిలోకి వెళ్ళాలి కదా. చాలా మంది తెలియక ఏమనుకుంటారంటే ఆ రాముడు చాలా అనుమానం మనిషి,
నేటి నవీన కాల స్త్రీలు కూడా అనుకుంటారు అనమాట. స్త్రీ యూనియన్స్ చాలా మంది ఉంటుంటారు, అలా విమర్శిస్తుంటారు అనమాట. ఒకడేమో భార్యను తాకట్టు పెట్టేసాడు, ఒకడేమో భార్యకి అగ్ని పరీక్ష పెట్టాడు, అది ఇది ఏదో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ పరమ ప్రతివతలు వాళ్ళు. అటువంటి ప్రతివతల గురించి ఈరోజు మనం చెప్పుకుంటున్నామంటే వాళ్ళ పాతివత్యమే కారణం. మనం వ్యభిచారం గురించి చెప్పుకోం కదా. కాబట్టి సీతమ్మ తల్లి అందరూ పరమ ప్రతివతలే కాబట్టి వాళ్ళ గురించి ఇంకా మనం నిరంతరం కూడా పొగుడుతూ ఉంటున్నాం, స్మరించుకుంటూ ఉన్నాం. ఆ విషయం వాళ్ళకి అర్థం కాదు. అందుకు ఒరిజినల్ సీత అగ్ని దగ్గర ఉంది, అగ్నిదేవుడి దగ్గర ఉంది, డూప్లికేట్ సీత బయట ఉంది కాబట్టి ఈ అందులోకి వెళ్ళడం బయటకు రావాలి కాబట్టి. ప్లస్ భగవంతుడు చేసే పనులు ఏంటంటే ఎన్నో ఆలోచనలతో ఉంటాయి. ఒక ఆలోచనతో ఉంటుంది భగవంతుడు చేసే పని, ఎన్నో సత్కార్యాలతో కలిగి ఉంటుంది అన్నమాట. ఒక పక్క ఒక స్త్రీకి ఒక మాన పరీక్ష అంటే శాస్త్రం ప్రకారము పరాయి పురుషుడు ముట్టుకుంటేనే అపవిత్రం అయిపోతుంది అన్నమాట. వేద నియమం ఉంది త్రేతాయుగం సత్యయుగం. అది స్త్రీని చాలా పదిలింగా దాస్తూ ఉండేవారు అన్నమాట. ఎవరు ఎటువంటి పురుషుడి యొక్క నీడ పడకుండా ఏం పడకుండా. అలా బంధువులు నీడ తప్పించి ఏదో ఎవరో అన్న, తమ్ముడు, మామ ఇటువంటి బంధువులు తప్పించి ఎక్కువ బంధువులైనా సరే ఎక్కువ మగవాళ్ళతో కలనిచ్చేవారు కాదు స్త్రీ. ముందు కట్టుబాట్లు వ్యవహారం అది కట్టుబాటు, ఎందుకంటే స్త్రీ ప్రవృత్తి ఉండాలని ఉద్దేశంతో, అంతే, అంతకుమించి వేరే ఉద్దేశం ఏమి కాదు. ఆ విధంగా మాయా చేతని అగ్నిలో ప్రవేశిస్తుంది, ఒరిజినల్ బయటకు వస్తుంది అన్నమాట. ఇప్పుడు దానివల్ల ఏమైంది అంటే 1 సంవత్సరం పాటు పరాయి పురుష అధీనంలో ఉన్నప్పటికీ కూడా సీతమ్మ అగ్ని పరీక్ష చేయడం వల్ల ఆమెకి ఎటువంటి హాని జరగలేదు. ఆమె బయటకు వస్తున్న విషయము తెలియడం ద్వారా ఏమవుతుంది, సీతమ్మ తల్లి యొక్క పవిత్రత అన్నదే ఇంకా పెరుగుతుంది అన్నమాట. ఆమె ఎంత పరమ ప్రతిభత అంటే అగ్నిలో ప్రవేశించినప్పటికి కూడా ఆమెకి ఎటువంటి హాని జరగలేదు అనేటువంటి విషయము నిర్ధారణ వస్తుంది అన్నమాట. దానికి ఆచార్యులు ఏం వివరిస్తారంటే, శ్రీరామచంద్రుల వారు ఆయన ఒక రాజు. ఆయన ఒక రాజు కానీ ఒక నాయకుడు కానీ ఎవరైనా ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పాలి. రేపు పొద్దున్న ఎవరో ఒకరు వచ్చి నీ భార్య పరాయి పురుషుల అధీనంలో ఇంత ఇన్నాళ్ళు ఉంది, నువ్వు ఇచ్చి ఎలా ఏలుకుంటున్నావు అని అడిగితే రాజు శ్రీరామచంద్ర సమాధానం చెప్పలేడు. అక్కడ ఉన్న చాలా మంది లక్ష్మణుడు, విభీషణుడు, సుగ్రీవుడు వీళ్ళందరూ బాధపడ్డారు, అదే రాముడు ఏంటి ఇలా చేస్తున్నాడని ఉద్దేశం. కానీ రాముడికి సర్వం తెలుసు, ఆయన జగత్పతి, ఆయన సర్వశాస్త్రాలు తెలుసు, ఆయన ధర్మం బోధించింది ఆయనే. కాబట్టి రేపు పొద్దున్న ప్రజల చేత కానీ వేరే వాళ్ళ చేత కానీ ఏం అనిపించుకోకుండా ఉండాలనే ఉద్దేశంతో శ్రీరామచంద్రులు వారు ఆ విధంగా సీతమ్మ తల్లికి అగ్ని పరీక్ష పెట్టారనమాట. అగ్ని పరీక్ష పెట్టడం 2 రకాలు. ఒకటి, ఆమె శరీరానికి వన్నె వస్తుంది. 2, నిజమైన సీత బయటకు వస్తుంది, మాయ సీత లోపలికి వెళ్ళిపోతుంది. ఈ విషయం చాలామంది తెలియదు. ఈ విషయం తెలియక విమర్శిస్తూ ఉంటారు. ఆ విధంగా రావణాసురుడు ఆ యొక్క స్త్రీని, వేదవతిని మోహించడం ద్వారా, చూడడం ద్వారా, ఆమె అందాన్ని చూడడం ద్వారా మోహింపబడి చివరికి తన నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు అన్నమాట. ప్లస్ ఇది ఒకటే కాదు, ఒకరోజు ఇంకోసారి రావణాసురుడు పుష్పమానం మీద ఆకాశం వెళ్ళిపోతూ ఉన్నాడు. రంభ కుబేరుని యొక్క కోళ్ళు అన్నమాట. కుబేరుడు రావణాసురుడు అన్నదమ్ములు, ఒకే తండ్రి యొక్క సంతానం అన్నమాట, తల్లిలు వేరంతే. కుబేరుని కుమారుడు కుబేరుని కుమారుడు అన్నమాట, భార్య అన్నమాట రంభ ఓరసమేనకుల రంభ ఈ కుబేరుడి యొక్క భార్య అన్నమాట. ఆమె చాలా సౌందర్యంగా అలంకరించుకుని తన భర్త గురించి వెళ్తూ ఉంది. ఎక్కడో ఉద్యానవనానికి వెళ్తుంది అన్నమాట. రావణాసురుడు ఆకాశంలో వెళ్తున్నాడు, చూశాడు, ఎవరో అందమైన స్త్రీ వెళ్ళిపోతుందని కిందకు వచ్చాడు అన్నమాట. కిందకు వచ్చి ఎదుగుంటూ వచ్చాడు. వెంటనే రంభ ఏమందంటే, ప్రణామం మామగారు అందన్నమాట. అంటే పినమాంగారు అవుతాడు కదా, తన మామయ్య యొక్క తమ్ముడు అన్నమాట రావణాసురుడు. పినమాంగారు పెద్ద మాంగారు అంటుండగా అలా ప్రణామం మామయ్య గారు అంటుంది అన్నమాట. మామకి ఇవ్వ జాంతనయ్య అంటాడు అనమాట రావణాసురుడు. నువ్వు చాలా అందంగా ఉన్నావు, నేను నీ మీద మనసు పడ్డాను, కోరిక తీర్చంటాడు అన్నమాట. లేదు, నేను ఈ కుమారుడు యొక్క భార్య అని, దయచేసి నీ కూతురు లాంటిదని అలా చేయకండి, మీరు అలా కోరుకోకండి, చాలా తప్పని చెప్తాను. స్వర్గలోకంలో రూల్స్ రెగ్యులేషన్ ఏమి ఉండవు, భూలోకంలో ఉండి ఈ లోకంలో ఏమి ఉండవు, ఈ లోకంలో ఎవరెవరైనా అనుభవించవచ్చు. ఇది ఎవరైనా కూడా ధర్మం తెలుసు. అనుభవించవచ్చు అంటే అవతల అంగీకరిస్తే అనుభవించవచ్చు, అంగీకరించి అనుభవిస్తాడు.
అని ఆమెను మానభంగం చేసేస్తాడు. ఆమె ఎంతో రోధిస్తుంది. ఈ లోపల ఆమె భర్త వస్తాడు, 40 వస్తాడు. ఏంటని అడుగుతాడు, జర్నలిస్ట్ చెప్తుంది. అప్పుడు ఆయన చెప్పిస్తాడు అన్నమాట. ఈసారి ఏ స్త్రీనైనా సరే అనుమతి లేకుండా ఆమెని నువ్వు బలాత్కారం చేస్తే నీ తల వైపు రొక్కల వైపు పోగాకని చెప్పిస్తాడు అన్నమాట. అంటే అతను 1000 సంవత్సరాలు తపస్సు చేసి శక్తిని సంపాదించి శక్తిని అంతా ఏం చేస్తున్నాడు, దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు అనమాట. మరి విభీషణుడు 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. మరి విభీషణుడు ఏం చేశాడు, శ్రీరాముడి యొక్క పాదపద్మాలకు శరణాగతి అయ్యాడు అన్నమాట. మరి రావణాసురుడు ఏం చేశాడు, శ్రీరాముడిని వ్యతిరేకిస్తూ శ్రీరాముడితో యుద్ధం చేయడానికి రెడీ అయ్యాడు అన్నమాట. అంటే ఆ విధంగా మనకు శక్తి కానీ మన సామర్థ్యం కానీ భగవంతునికి సేవలో వినియోగించకపోతే ఆ విధంగా పెడమార్గం వెళ్ళే అవకాశం, అది ధనం అవ్వచ్చు, మన శక్తి అవ్వచ్చు, మన తెలివితేటలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఏదైనప్పటికీ కూడా అది భగవత్ సేవలో వినియోగించినప్పుడే దానికి సద్వినియోగం వస్తుంది, సత్ఫలితం లభిస్తుంది అన్నమాట. మరి ఈ విధంగా ఇంత శక్తి సంపన్నుడు, తెలివైన వాడు, సర్వశాస్త్రజ్ఞుడు అయినటువంటి రావణాసురుడు ఆ యొక్క విషయంలోడు అయిపోవడం కారణం ఏంటి, ఇంద్రియలోలత్వం, ఇంద్రియ నిగ్రహం లేకపోవడమే. కాబట్టి మనం ఎంత తపస్సు చేశామా ఏం చేసామన్నది కాదు, భగవంతునికి పాదపద్మ శరణాగతి అయితే మాత్రమే మనకి ఆ యొక్క ఇంద్రియ నిగ్రహం వస్తుంది అన్నమాట. ఒకవేళ మన మనసులో తప్పు ఆలోచన వచ్చినప్పటికీ కూడా ఇంద్రియ నిగ్రహం వల్ల ఏమవుతుంది, ఆ ఆలోచన నుంచి బయటపడతాం అన్నమాట. అది ఇంద్రియ నిగ్రహం అంటే. వస్తుంది, భక్తులు కూడా రావచ్చు, చెప్పలేం. అయినప్పటికీ ఇంద్రియ నిగ్రహిస్తారు. ఎవరి తప్పు, ఇలా ఎందుకు ఆలోచించాలి, ఎందుకు ఇలా చేయాలని ఆలోచించి అండ్ బ్యాక్ వస్తారు అన్నమాట. కానీ ఇంద్రియ నిగ్రహం బ్యాక్ రాడు, ఫ్రంట్కి వెళ్ళిపోతున్నాడు, వెళ్ళిపోయి నాశనం అయిపోతాడు. మరి ఇదే విషయంలో కృష్ణ చైతన్య మార్గంలో ఒక భక్తుడి యొక్క విషయం చూస్తే, అర్జునుడు పరమ కృష్ణ భక్తుడు, చాలా కృష్ణ భక్తుడు అన్నమాట. సాక్షాత్తు భగవంతుడు ఆయన స్నేహితుడు ప్లస్ మేనభావ. ఇప్పుడు స్వర్గలోకం వెళ్తాడు ఆయన. స్వర్గలోకం వెళ్ళి ఆ యొక్క ఉద్యానవనంలో ఉన్నప్పుడు ఊర్వశి అక్కడికి వస్తుంది అన్నమాట. వచ్చి, ఏ అర్జున, నువ్వు చాలా సౌందర్యంగా ఉన్నావు, చాలా బలంగా ఉన్నావు, కాబట్టి నేను నిన్ను మోహిస్తున్నాను, దా మనందరూ ఎంజాయ్ చేద్దాం రా అంటుంది అన్నమాట. మామూలుగా అందమైన స్త్రీ ఆఫర్ చేస్తే ఎవరైనా కాదంటారు కదా, కానీ అర్జునుడు కాదంటున్నాడు అన్నమాట. నువ్వు నా తండ్రి ఇంద్రుడి యొక్క సఖివి, అంటే నాకు తల్లి అవుతావు, నువ్వు తల్లివైన నీతో నేను అలా చేస్తానంటాను అన్నమాట. అంటే ఆమె ఏముంటుందంటే అవన్నీ భూలోక సూత్రాలు, భూలోకంలో వర్తిస్తాయని, స్వర్గలోకంలో ఏమి ఉండవు, ఎవరెవరైనా అనుభవించవచ్చు, ఇక్కడ వరుస వాయులు ఏమి ఉండవు అని చెప్తుంది అన్నమాట. ఇప్పుడు అర్జునుడు ఏమంటాడంటే, ఇది స్వర్గలోకం అయినప్పుడు నేను భూలోక వాసిన కాబట్టి భూలోక నియమాన్ని పాటిస్తాను, నీ యొక్క కోరిక తీర్చలేను, నన్ను క్షమించి అంటాడు అన్నమాట. అంటే ఆమె కోపగించుకుని శపిస్తుంది ఆయన. ఇప్పుడు చూడు, రావణాసురుడికి అర్జునుడు, ఇప్పుడు ఇక్కడ ఊర్వశి వచ్చి ఇన్ని ఆపరిస్తుంది, ఇక్కడ రమ్మ వద్దంటుంది, అని బలవంతం చేశాడు. ఇక్కడ కృష్ణ భక్తుడు కాబట్టి అవకాశం వచ్చినప్పుడు కూడా అని తెలుసుకుంది. అది ఇంద్రియ నిగ్రహం అంటే. ఆ విధంగా మనం ఎప్పుడైతే భగవంతుని యొక్క సేవలోనే నిలదొక్కుంటామో అప్పుడు మనకి ఇంద్రియ నిగ్రహం వస్తుంది. స్త్రీలకు వస్తుంది, పురుషులకు వస్తుంది. ఆ విధంగా వాళ్ళు ఇంద్రియ నిగ్రహంతో ఉండి ఆ యొక్క గోస్వాములు అయ్యేట అవకాశం లభిస్తుంది అన్నమాట. మనం భక్తులకు రాకముందు భక్తులు అయినప్పుడు అంటే గోదాసులుగా ఉంటాం, మన మనసు ఏం చెప్తే వెళ్తాం చేస్తాము. కానీ భక్తులకు వచ్చిన తర్వాత మన యొక్క బుద్ధి ఏం చెప్తే చేస్తాము, శాస్త్రం ఏం చెప్తే చేస్తాము, భగవంతుడు ఏం చెప్తే చేస్తాం, అది వ్యత్యాసం. కాబట్టి ఈ కామయేశ క్రోధయేశ రజోగుణ సముద్భవ మహాసునో మహాపాపమ విద్వానిమిహ. ఈ కామము క్రోధం అన్నది మహా భయంకరమైనటువంటి స్థితిని కలిగిస్తాయి, నరకలోక ప్రాప్తిని కలిగిస్తాయి కామము క్రోధం అన్నారు. కాబట్టి కామాన్ని క్రోధాన్ని నిరోధించిన వాడే నిజమైనటువంటి వ్యక్తి. కానీ కామాన్ని క్రోధాన్ని కూడా భగవత్ సేవలో వినియోగించవచ్చు.
ఎలా అంటే భగవంతుడు పట్ల కోరికతో మనం మనలో ఉన్న కోరికని భగవంతుడి వైపు మళ్ళించాలన్నమాట. అది ఒకవేళ మనలో కామం ఉందనుకోండి, నేను మంచి వివాహం చేసుకుని మంచి సంతానం కానీ వాళ్ళ భగవద్భక్తులు చేయాలనే ఉద్దేశంతో మనం కామంతో ఉన్నాం అనుకోండి, ఆ కామం దోషం కాదు. అయితే వేరే నేను బాగా డబ్బు సంపాదించి ఇది భగవత్ సేవలో వినియోగించాలి, భగవంతు మందిరం కట్టాలి, లేదా భగవంతుకి ఆ సేవ చేయాలి, భగవంతు ఈ సేవ, అది తప్పు కాదు. ఇలాగా ఏదైనా సరే భగవత్ సేవలో వినియోగించాలనే కోరిక అది భౌతికంగా అనిపించినప్పటికీ కూడా అది అన్నిటికీ తప్పు కదన్నమాట. కానీ నేను అనిపించాలని భావనస్తులకే దానిలో ఎన్నో రకాల కర్మ ఫలితాలు లభిస్తాయి అన్నమాట. క్రోధం ఉంది, చాలా యాక్చువల్గా క్రోధం అంటే క్రోధాద్భుత సమ్మోహ శృతిభ్రంశ బుద్ధినాశో బుద్ధినా పెనశ్యతి దిగజారిపోతాడు. కానీ క్రోధాన్ని భక్తుడు 2 సమయాల్లో వినియోగించవచ్చాట. ఒకటి ఏంటంటే భగవంతుని దూషించేటప్పుడు, 2 భక్తుని దూషించేటప్పుడు తన క్రోధాన్ని ప్రదర్శించవచ్చాట. అంతే హనుమంతుల వారు ఎంతో శాంతమూర్తి అయినప్పటికీ కూడా రావణాసురుడు శ్రీరామచంద్రుల వారిని అవమానిస్తుంటే ఆయన అప్పుడు ఏం చేశాడు, ఎంతో క్రోధానికి గురయ్యి మొత్తం లంకనంతా కూడా దానం చేస్తాడు అన్నమాట. ఆ విధంగా భగవద్భక్తులను కానీ భగవంతుని కానీ అవమానం జరిగినప్పుడు మనం క్రోధాన్ని ప్రదర్శించవచ్చు. కానీ చైతన్య బాబు చెప్తారంటే భగవద్భక్తులకి భగవంతుని మనం క్రోధాన్ని ప్రదర్శించాలి, కానీ మనకు అవమానం జరిగినప్పుడు మనం క్రోధం ప్రదర్శించకూడదు. తృణాదపి సునీచేన తరోరివా సహిష్ణున అమానీన మానదేన కీర్తనీ సదా. నువ్వు గడ్డి పరకం నీచంగా ఉండాలి. గడ్డి పరక మీద అడిగేస్తే ఏమంటది, ఏయ్ నా మీద అడిగేసేవేంటి, కాల్ తీ అంటదా, ఒంగుని ఉంటుంది అన్నమాట. అంతే. ఆ విధంగా భక్తుడు అనేవాడు మనం భక్తులు ఎదిగే కూడా ఆ యొక్క మనలో వినయము వివేకం అన్నీ కూడా ఎదుగుతూ ఉండాలి. భౌతికమైనటువంటి విధానం ప్రకారము మళ్ళీ అహంకారం ఉండకూడదు. ఈ కామం వల్ల కూడా అహంకారం కూడా వస్తుంది. నేనే చేస్తున్నాను, నా వల్ల అవుతుంది, నేనదే అవుతుంది అన్నది భావంతో మనం జీవిస్తూ ఉంటాం. దానివల్ల భగవంతుడు మళ్ళీ మన యొక్క భక్తిని స్వీకరించడు ఆయన. కాబట్టి ఎవరైతే ఒక హంబుల్నెస్గా తనకి ఏం జరిగినప్పటికీ కూడా దాన్ని తట్టుకుంటూ భగవంతుని యొక్క భక్తి యొక్క విధానాన్ని ఆచరిస్తారో భగవంతుడు వాళ్ళని ఇష్టపడతారు అన్నమాట. ఒకసారి ఒక గాథ ఉంటుంది అన్నమాట. అంటే భగవంతుడు ఎలా స్పందిస్తారని చెప్తారనమాట. భక్తులకి ఏదైనా ఆపద కానీ లేకపోతే ఏదైనా సమస్య వస్తున్న భగవంతుడు వెంటనే వచ్చి రక్షిస్తారు కదా. ఒక భక్తుల్ని అందరూ కొడుతున్నారు అన్నమాట. కొడుతుంటే భగవంతుడు దిగ్గులు లేచాడట. లేచి మళ్ళీ దిగ్గుని కూర్చున్నాడట. లక్ష్మీదేవి అడిగిందంటే, ఏం స్వామి మీరు ఎందుకు లేచారు, ఎందుకు కూర్చుని అడిగిందంట. నా భక్తులు అందరూ కొడుతున్నారు, పాపం రక్షణ వెళ్ళాను, కానీ నా భక్తుడు కర్ర తీసేయడానికి కూర్చున్నాడు. అంటే ఆ విధంగా మనం భగవంతుడి మీద డిపెండ్ అవ్వకుండా మనం స్వతహాగా ఉన్నాం అనుకోండి, భగవంతుడి రక్షణ పొందే అవకాశం ఉంది. భక్తుడు ఎంత శక్తివంతుడు అయినప్పటికీ కూడా తన యొక్క రక్షణ గురించి భగవంతుడి మీద ఆధారపడి ఉంటాడు అన్నమాట. అదే భక్తుడి యొక్క లక్షణం. ఈ విధంగా మనం ఎప్పుడైతే ఇంద్రియాలని భగవత్ సేవలో వినియోగిస్తామో మన ఇంద్రియాల వల్ల మనకి ఎటువంటి సమస్య ఉండదు. అందుకే అంబరీష్ మహారాజు ఉదాహరణ చెప్తారు దీనికి. అంబరీష్ మహారాజు ప్రతి ఇంద్రియాన్ని కూడా భగవత్ సేవలో వినియోగిస్తున్నాడు. మనం కూడా అలా వినియోగించవచ్చు. తన చేతులతో భగవంతు మందిరాన్ని శుభ్రపరుస్తూ ఉన్నాడు, భగవంతుని స్వామికి అభిషేకాలు చేస్తూ ఉన్నాడు, భగవంతుని ఎన్నో సేవలు చేస్తూ ఉన్నాడు. తన కాళ్ళతో భగవంతుని దర్శనానికి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు, లేదా భగవంతు దివ్యక్షేత్రాలు చూడడానికి వెళ్తూ ఉన్నాడు. కళ్ళతో భగవంతుని రూపాన్ని దివ్య రూపాన్ని చూస్తూ ఉన్నాడు. ముక్కుతో భగవంతుని అర్పించినటువంటి ధూపాన్ని ఆ పుష్పాలను వాసన చూస్తూ ఉన్నాడు. మనం ఎందుకు మంగళారతిలో పుష్పాల వాసన చూస్తాం? ఆ ముక్కు అనే ఇంద్రియాన్ని మనం సంతృప్తిపరచడం ద్వారా ఆ యొక్క భగవంతు పుష్పాల వాసన చూడడం వల్ల కూడా మనకి ఎన్నో కర్మలు పోతాయి అన్నమాట. భగవంతుడి పుష్పాలు వాసన చూడడం వల్ల. అందుకు మన ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది ఎక్కువ. మిగతా టెంపుల్ బయట టెంపుల్ ఎక్కడ ఏమి ఉంటారు అసలు. భగవంతుడు పూజలో తిప్పేసి పక్కన మారేస్తారు అంతే, తలలో పెట్టుకుంటారు. మనకి ఏంటంటే ఇక్కడ ఆ యొక్క పుష్పాల యొక్క భగవంతుడి పుష్పాల యొక్క సుగంధాన్ని మనము అన్ని వాసన చూస్తూ ఉంటాం అన్నమాట. ఆ వాసనలో ముక్కునే ఇంద్రియము సంతృప్తి చెందుతుంది అన్నమాట. అది వేరే వాసనలు పీల్చుకోదన్నమాట.
అయితే మంచి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోకి వెళ్ళాక మంచి వాసన వస్తుంటే వావిస్తుంది. ఎప్పుడైతే అయినా ముక్కు మూసేసుకుంటాం అనమాట. ఎందుకంటే ఆ యొక్క ఇంద్రియము ఆ వాసనని తట్టుకోలేదన్నమాట. ఇంకా చెవుల ద్వారా భగవంతుని యొక్క లీలలు, భగవంతుని యొక్క నామాన్ని వింటూ ఉన్నాడు. నోటి ద్వారా భగవత్ ప్రసాదాన్ని తింటూ ఉన్నాడు, భగవంతుని యొక్క కీర్తన చేస్తూ ఉన్నాడు అనమాట. తన శరీరాన్ని భక్తుల యొక్క శరీరంతో కౌగిలించడం మన స్పర్శ జరుగుతుంది. ఆ విధంగా స్పర్శకు ఉపయోగిస్తూ ఉన్నాడు. భక్తుల యొక్క ప్రణామానికి వినియోగిస్తూ, భక్తుల యొక్క కౌగిలించుకుంటూ, ఆ విధంగా తన శరీరాన్ని భక్తుల యొక్క స్పర్శతో ఉపయోగిస్తూ అలా తన ప్రతి ఇంద్రియాన్ని కూడా భగవత్ సేవలో వినియోగిస్తున్నాడు అంబరీష్ మహారాజు. అందుకే దుర్వాస మహాముని ఇక్కడ క్రోధంకి ఇంకొక ఉదాహరణ కూడా చూడండి. క్రోధం, అంబరీష్ మహారాజు దగ్గరికి దుర్వాస మహాముని వచ్చాడు ఏకాదశి. రెండు స్వామి బాగానే వచ్చారు, ద్వాదశి వచ్చారు. బ్రాహ్మణులకి నేను మంచి ప్రసాదం పెట్టి బ్రాహ్మణ సేవ చేసుకుని నా వ్రతాన్ని ముగిస్తానంటే ఓకే అంటాడు దుర్వాస మహాముని. ఓకే స్నానం చేయడానికి వెళ్తాడు ఆయన. ఈయన అంబరీష్ మహారాజు నిజాలు చేశాడు. మనకు చెప్పే నియమం ఉంది కదా, ద్వాదశి గడియలు పోకుండానే ద్వాదశి పారణ చేయాలి. ద్వాదశులు పోతే దాని ఫలితం రాదు అని చాలా వెయిట్ చేశాడు ఆయన. ద్వాదశులు ఎంచేపు ఉండవు, ఒక 3 గంటల 4 గంటల ఎక్కువ ఉండవు ద్వాదశి గడియలు. ఆవిడ బ్రాహ్మణులు అడిగారు, స్వామి ద్వాదశులు దాటిపోతూనే ఏం చేయాలని అనమాట. స్వామి మీరు జలం తీసుకోవడం ఏ దోషం లేని చెప్తారనమాట. జలం ఆహారం ఏం కాదు కదా అని జలం తీసుకున్నాడు. అప్పుడు దుర్వాస వచ్చాడు అనమాట. అరే నన్ను పిలిచి నాకు పెట్టకుండా నువ్వు భోజనం చేస్తాను లేదు, భోజనం చేయలేదు ఆయన, జలం తాగాడు అంతే. కానీ ఎందుకని క్రోధం ఊరికి వచ్చింది. శాస్త్రం ప్రకారము జలం తాగడం తప్పేం కాదు, మరి దుర్వాస ఎందుకు శాస్త్రం తెలుసుకోలేదు? క్రోధం అన్నమాట, అహంకారం. నేను బ్రాహ్మణుని అహంకారం, అది అన్ని తెలిసిన అహంకారం, అది ఎదుటివాడు తక్కువ చేసి మాట్లాడు ఆ అహంకారం. దానివల్ల క్రోధం వచ్చింది. క్రోధం వచ్చి ఏం చేశాడు, తన జటాజుటాన్ని తీసి కింద జ్ఞానేసి కొట్టాడు అనమాట. పెద్ద కృత్యం వచ్చింది, రాక్షసి. వెళ్ళి అమ్మరసిన మింగి అన్నాడు అనమాట. అమ్మ ఊరికి అలాంటి వచ్చేస్తుంది అవునా. వెంటనే అంబరీష్ మహారాజ్ ఏమీ ప్రతిస్పందించలేదు. అంటే ఇక్కడ ఇంద్రియ నిగ్రహానికి క్రోధానికి 2 కూడా ఉదాహరణ, అంబరీష్ మహారాజు దుర్వాస మహాముని కూడా. అంబరీష్ మహారాజు ఏమీ లేకుండా భగవంతుని యొక్క నామాన్ని చెప్పిస్తూ ఓకే ఏం జరిగినా భగవంతు చూసుకుంటారన్న ఉద్దేశంతో ఆయన భగవంతు ప్రణామం చేసుకుంటున్నాడు అనమాట. ఆ కృత్యం మింగానే వచ్చేస్తుంది అగ్ని రూపంలో. వెంటనే అక్కడ సుదర్శన భగవంతుని రూపం నుంచి సుదర్శన చక్రం బయటకు వచ్చింది అన్నమాట. వచ్చి కృత్యం మింగేసింది, రాక్షసుని మింగేసింది. ఇంక దాన్ని ప్రయోగించినటువంటి దుర్వాస మహాముని పడింది అన్నమాట. చివరికి ఎంత అయింది అంటే మనలో క్రోధము రావడం వల్ల అక్కడ దుర్వాస మహాముని ఎన్ని అవసరం పడ్డాడు తెలుసా. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు, పరమశివుడి దగ్గరికి, మహావిష్ణువు అందరి దగ్గరికి వెళ్ళాడు అన్నమాట. వెళ్ళి పాయమాం అన్నాడు. ఇంకోటి అంటే ఆయన నిర్దోషం శిక్షించాడు. అంబరీష్ మహారాజు నిర్దోషి, ఆయన అసలు ఏ నేరం చేయలేదు. జలాందానం అపరాధం ఏం కాదు, కానీ తనకు ఊరికే క్రోధం వచ్చేసింది అంతే. ఎందుకు క్రోధం వచ్చేసిందంటే తనకి అవమానం ఫీల్ అయిపోయింది దుర్వాస మహాముని. ఆ అవమానం ఏమీ లేదు, ఆయన వ్రత నియమం ప్రకారం వ్రతము దాటిపోకూడదు ఉద్దేశంతో చేశాడు అన్నమాట. ఆ విధంగా మన ఇంద్రియ నిగ్రహం లేని క్రోధం ఊరికి ఉత్పత్తి అయిపోద్ది అనమాట. మనం క్రోధం మన శరీరము క్రోధ ఉత్పత్తి కేంద్రం అనమాట. కామ క్రోధ ఉత్పత్తి కేంద్రం అనమాట, ఫ్యాక్టరీ. మనకి ఎన్నోసార్లు కోపం వస్తుంది కదా, కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాం, ఇంట్లో చాలా సొట్ల పోయి ఉంటాయి, పగిలిపోయి ఉంటాయి. అది ఎందుకంటే ఆ కోపం వచ్చినప్పుడు మనం అది మన వస్తువే కానీ నెలసి కొట్టేస్తాం. అదే బుద్ధిమాన్యం అంటే అదే అన్నమాట, ప్రాణస్థితి అంటే అదే అన్నమాట. ఆ విధంగా ఈ యొక్క కామం వల్ల క్రోధం వల్ల మనము సర్వాన్ని కోల్పోతామని ఇక్కడ భగవంతుడు 2వ అధ్యాయంలో 62 శ్లోకంలో మనకి వివరిస్తున్నాడు. కాబట్టి ఆ కామాన్ని క్రోధాన్ని జయించాలంటే మనము హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అంటే భక్తుల్లో ఒకసారి క్రోధం వచ్చినప్పుడు కూడా ఎలా నియంత్రింపబడుతుంది అన్నది ఒకసారి చూడొచ్చు గోలియర్ వదల. అశ్వత్థామ వేరే లేదు, అది ఊరికినే ఉపపాండవుని చంపేస్తాడు ఆయన. అసలు యుద్ధం లేదు, ఏమీ లేదు. ఈ పాండవుని అసూయ అన్నమాట, ఆయనకి అసూయ వచ్చి పాండవులను చంపేస్తాడు. ఆయన దుష్టదుమ్ను కూడా చంపేస్తాడు, అందరిని చంపేస్తాడు.
ద్రౌపదీదేవికి విషయం తెలుస్తుంది అనమాట. విషయం ఏంటంటే తన కుమారుడు చనిపోయిన విషయం తెలుస్తుంది అనమాట. ఎవరు చంపారో తెలియదు. ఒక శపథం చేస్తుంది, నా కుమారుని ఎవరైతే చంపారో వాడి శిరస్సు తెచ్చి ఇక్కడ పెడితే ఆ శిరస్సు మీద నిలబడి స్నానం చేస్తానంటది అనమాట. రాజపుత్రికి కదా, రాజుల ప్రసిద్ధి అలాగే ఉంటాయి అన్నమాట. అంటే ఎవరు చంపారు అంటే మొత్తం మీద విషయం తెలిసింది, అశ్వత్థామ చంపాడని విషయం తెలిసింది అనమాట. ఓకే, భీముడు వెళ్ళాడు, అర్జునుడు వెళ్ళాడు, శ్రీకృష్ణ భగవానుడు వెళ్ళాడు. అందరూ వెళ్ళి మొత్తం అశ్వత్థామ బంధిని తీసుకొచ్చారనమాట. బంధిని తీసుకొస్తే ద్రౌపదీదేవికి ఎప్పుడైతే తన గురువు యొక్క పుత్రుడిని అశ్వత్థామని చూసిందో ఆమె మనసు మారిపోయింది. అప్పుడు ఏం శపథం చేసింది ఆమె, నా కుమారుడిని సంవరించినటువంటి వ్యక్తి యొక్క శిరస్సు చేస్తే శిరస్సు మీద నిలబడి అంటు స్నానం చేస్తానని అనమాట. కానీ తన కుమారుని సంవరించింది గురువు యొక్క పుత్రుడు అశ్వత్థామ అని తెలిసి, అరే నా గురుపుత్రుడా ఈయన్ని ఎలా సంవరిస్తాము అని ఆమె శపథాన్ని వెనక్కి తీసుకుంది. లేదు అవసరం లేదులే, నేను ఏ విధంగా అయితే పుత్రులు పోయిన బాధపడుతున్నానో అదేవిధంగా నా గురువు యొక్క పత్ని కృపి, ద్రోణి యొక్క భార్య కృపి అన్నమాట, కృపాచార్య యొక్క చెల్లెలు ఆమె, ఇద్దరు కావాలి పిల్లలు. ఆమె ఆ విధంగా బాధపడకూడదు. అదేవిధంగా నా గురుదేవులు ద్రోణాచార్యులు మరణించారు. ఇప్పుడు కృపికి కుమారుడు ఒకటి ఆధారం, పాపం ఆవిడ చాలా బాధపడుతుంది. కాబట్టి నాకు గర్భశోకం ఉండకూడదనే ఉద్దేశంతో ఓకే నేను అశ్వత్థామను ఏం చేయదు వదిలేని అంటది అనమాట. అంటే ఒక్కొక్కసారి భక్తుల్లో క్రోధం వచ్చినప్పటికీ కూడా ఆ విధంగా వాళ్ళు మళ్ళీ దాన్ని నియంత్రించుకుని మళ్ళీ దాన్ని సంపాదించుకుంటారనమాట. మరి ఆమె శపథం చేసింది. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో చెప్తాడనమాట, ఏ అర్జున ఈ దుష్టుని సంవరించు అంటాడనమాట. సంవరించమంటాడు కృష్ణుడు కూడా. ద్రౌపది వద్దంటది, భీముడు సంవరించమంటాడు, ధర్మావి వద్దంటాడు. ఏం చేయాలి అర్థం కాదు. అప్పుడు కృష్ణుడు చెప్తాడు అనమాట, ఏ అర్జున నేను ఏం చేస్తే సంతృప్తి చెందుతా నాకు చేయవయ్యా అంటాడు అనమాట. నువ్వు చంపేసినా నాకు నో ప్రాబ్లం, చేసేయి అంటాడు అనమాట. చంపేసినా కూడా నో ప్రాబ్లం, కృష్ణుడు చంపేమని చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే అంత దుర్మార్గుడు. అప్పుడు అర్జునుడు ఆ యొక్క అశ్వత్థామకి గుండు కొరికేసి ఆయనకు ఒక మణి ఉంటుంది అన్నమాట. ఆ మణి యొక్క మహత్యం ఏంటంటే ఆ మణి ఉన్నంత వరకు కూడా ఆయనకి ఆకలి కానీ, దప్పిక కానీ, శ్రమ కానీ, అయితే నిస్సత్తు కానీ, మృత్యు కానీ ఏమి రావు. ఇంకా అశ్వత్థామ ఇంకా బతికే ఉన్నాడు అన్నమాట. ఆ మణిని బిగేస్తారు. అప్పుడు భగవంతుడు చెప్తారన్నమాట, శవా సజ్జన అంటే భగవంతుడి గోబ్రాహ్మణిత ఆయన భగవంతు బ్రాహ్మణన్న గోవుని ఇష్టం. కానీ అక్కడ చేసిన అశ్వత్థామ దుష్టకర్మకి అర్జునుడు చంపేయమన్నాడు కృష్ణుడు. కానీ అర్జునుడు చంపలేదు. చంపకుండా గుండు గీసేస్తాం, ఒక వీరుడు గుండు గీయడం అనేది మరణంతో సమానం అన్నమాట. ఆ విధంగా అర్జునుడు చేస్తే కృష్ణుడు మెచ్చుకున్నాడు అనమాట. ఆ విధంగా మనం చేసే ప్రతి అడుగులో కూడా భగవంతుడు మెచ్చుకుంటాడా మెచ్చుకోడా అనేటువంటి ఆలోచనతో మనం కార్యం చేయాలి. ఏ కర్మ చేసినా సరే, ఊరికనే మనం ఏదో కర్మలు చేసేసాము, ఏదో గొప్ప చేసామన్నా కాదు. ఏ కర్మ చేసినా ఈ కర్మ చేస్తే భగవంతుడు మెచ్చుకుంటాడా, భగవంతుడు ఆనందిస్తాడా, ఇది శాస్త్రానికి అనుకూలంగానే ఉందా అని ఆలోచిస్తూ ఎవరైతే కర్మ చేస్తారో వాళ్ళు భగవంతుని అనుగ్రహాన్ని శీఘ్రంగా పొందుతారన్నమాట. కానీ మన హృదయంలో పరమాత్మ ప్రభుపాద చెప్తారనమాట, మనం ఏదైనా తప్పని చేస్తున్నాం అనుకోండి, మన హృదయంలో ఒక విధమైనటువంటి స్పర్ధ వస్తుంది. అంటే చేయకూడదేమో చేసేస్తున్నాము, అదే చేస్తే బాగోదు, అదే ఎలా ఎంత చెయ్యాలి, పర్లేదు చేసేద్దాంలే, ఇటువంటి సమస్య వస్తుంది కదా అందరికీ. అంటే ఏదైనా ఒక తప్పు పని చేసేటప్పుడు అది ఏంటంటే ఎవరు చెప్పలేము, తప్పు పని చేసేటప్పుడు ఒకరు రకం చేయొచ్చు. కానీ మన హృదయంలో ఎందుకు వస్తుంది స్పర్ధ? భగవంతుడు చెబుతూ ఉన్నాడు చేయొద్దని. కానీ మనం ఏం చేస్తాం, ఆయన భగవంతుడు స్లోగా చెప్తాడు కాబట్టి పట్టించుకోకుండా మన యొక్క పంతాన్ని నెగ్గించుకుని విరుద్ధంగా చేస్తాము. దానికి అనంతమైనటువంటి ఫలితాన్ని అనిపిస్తుంది. అంటే భగవంతుడు ప్రతి వారికి చెప్తున్నాడు, భక్తులు అభక్తులనే కాదు, ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటాడు. నా మనస్సాక్షి చెప్తుంది నన్ను చెయ్యొద్దని అని ఉంటారు చూసారా. ఆ మనస్సాక్షి అంటే ఏంటంటే హృదయంలో పరమాత్మ యొక్క అనుగ్రహం అన్నమాట. అలా ప్రతి వ్యక్తి కూడా భగవంతుడు దాన్ని నిర్దేశం చేస్తూ ఉంటాడు.
కానీ భక్తుడైతే ఆ నిర్దేశాన్ని చాలా నిజాయితీగా దాన్ని పాటిస్తాడు. అభక్తుడైతే దాన్ని పట్టించుకోడు అనమాట. మరి పట్టించుకోవడం వల్ల ఎవరికి లాసు? ఆ వ్యక్తికి లాసు. కాబట్టి శాస్త్రవచనాన్ని కానీ భగవద్వచనాన్ని కానీ మనం ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. అశ్రద్ధాన పురుష ధర్మశస్య పరంతప అప్రాప్యమ నివర్తంతే ముత్తు సంసార వర్త్మని. ఎవరైతే భగవంతుని యొక్క శాస్త్రం పట్ల భగవంతుని అశ్రద్ధ చూపించారో వాళ్ళు అన్నిటిని పొందలేరు, మృత్యు సంసార సాగరం చేయబడతారని భగవంతుడు చెప్తున్నాడు. ఆ విధంగా భక్తుడు ఎప్పుడు కూడా భగవంతుని యొక్క ఆజ్ఞ మేరకే, ఇది భగవంతుడు ఇలా చెప్పాడు కాబట్టి ఇలాగే చెయ్యాలి, నేను దీనికి విరుద్ధంగా చెయ్యను అనేటువంటి దృక్పథంతో జీవించాలి. ప్రాణం పోయినా సరే నేను ఈ విధంగా చెయ్యను. నిజమైన భక్తి యోగం అన్నమాట. కొంతమందికి నమ్మకస్తులు ఉంటారు. వాళ్ళు ఎంత నమ్మకస్తులంటే మనం ఎన్ని ప్రలోభాలు పెట్టినా వాళ్ళలో ఎట్టి పరిస్థితుల్లో అవతలకి ద్రోహం చేయరన్నమాట. వాళ్ళు ఎంతో నమ్మకస్తులు ఉంటాం అనమాట. అదేవిధంగా మనం కూడా భగవంతుని యొక్క విషయంలో ఎంతో నమ్మకంగా ఉండాలి. అలా ఉండడం వల్ల ఏంటంటే భగవంతుని వెంటనే నువ్వు వేరే ఏం అవసరం లేదు, నీ హృదయంలో పరమాత్మ అన్నీ తెలుసు. నీకు ప్రతీకరణ లిఖితం చేసేది హృదయ పరమాత్మే, సాక్షిభూతుడు. చాలా ప్రభుపాద ఏం చెప్తారంటే భగవంతుడు సాక్షిభూతుడుగా ఉన్నాడు. వేరే వాళ్ళు ఉంటే మనం సాక్షి మార్చేస్తాం. వేరే వాళ్ళు ఉంటే పరమశివుడు ఉన్నాడు అనుకోండి, అశుతోషుడు ఆయన 2 పౌర్తవుడు ఇంకా ఒకే పోన్లే కానీలే అంటారు అనమాట. బ్రహ్మదేవుడు ఆయన అంతే ఇంచుమించుగా. కానీ నారాయణ అలా కాదు. ఎవరెన్ని మభ్య పెట్టినప్పటికీ కూడా ఆయన సాక్ష్యాన్ని యథాతథంగా చెప్తాడు. అందుకే సాక్షిభూతులుగా ఉంటాడు మన దేవుడు. అందుకు సాక్షి ఆయనే, జడ్జి ఆయనే. కాబట్టి ఆయన ఎవరు మోసం చేయలేరు అన్నమాట. కాబట్టి మనం ఎప్పుడు కూడా శాస్త్రానికి, సాధువుకి, భగవంతుడు చెప్పిన వాక్యానికి ఎప్పుడు అనుకూలంగానే జీవించాలి. మన ఇంద్రియాలు చెప్పినట్లు, మన ఆలోచన చెప్పినట్లు జీవించామంటే అది మనకి అధోగతి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. దిగజారిపోయినటువంటి స్థితిలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. ఆ విధంగా మనము ఈ భగవంతుని యొక్క వాక్య నిరంతరం కూడా స్మరిస్తూ ఉండాలి. ధ్యాయతో విషయాన్ని పుంసహ, ఇది కూడా ఇక్కడ ఉపయోగపడుతుంది అన్నమాట. మనం ఎప్పుడు నిరంతరం ఎప్పుడైతే భగవంతుని విషయాన్ని ధ్యానం చేస్తూ ఉంటామో, భగవంతుడు భగవద్గీత ఇలా చెప్పాడు, భాగవతం ఇలా చెప్పాడు, రామాయణం ఇలా చెప్పాడు, పలానా పురాణం ఇలా చెప్పాడు అని ఎప్పుడు స్మరిస్తూ ధ్యానంతో విషయం చేస్తున్నప్పుడు దాని పట్ల దృష్టి పెడతామో ఆ విధంగానే ఉండడానికి ప్రయత్నిస్తాం అనమాట. ఇక్కడ కూడా ధ్యానం పనిచేస్తుంది. ధ్యాయతో అంటే నిరంతరం స్మరించడం పనిచేస్తాం అనమాట. మనం భౌతికంగా విషయాలు ఎలా స్మరిస్తామో అదేవిధంగా ఆధ్యాత్మిక విషయం స్మరించినప్పుడు వల్ల ఏమవుతుందంటే మనకు ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. స్మరించడం తప్పదు. మన మనసు ఏదో విషయం ఆలోచిస్తూనే ఉంటుంది. ఆలోచించండి, మనసు నిష్క్రియగా ఎప్పుడు ఉండదు. కాబట్టి భగవంతుని గురించి ఆలోచించడము, భగవంతుని గురించి చేయడం అనేది దానికి ఉత్తమకరం అన్నమాట. ఆ విధంగా మన ఇంద్రియాలని అన్నిటిని కూడా మనం భగవత్ సేవలో వినియోగించడం ద్వారా వాటి వల్ల మనకి ఎటువంటి ప్రమాదం ఉండదు. ప్రబోధానంద సరస్వతి ఏం చెప్తాడంటే ఈ యొక్క సర్పాలాంటి ఇంద్రియాలు నీ సేవలో వినియోగపడటం వల్ల అది నన్ను ఎన్నిసార్లు కోటేసినప్పుడు కూడా దాని విశ్వ స్వభావం నాకు ఎక్కదని చెప్తాను అనమాట. అంటే మనం ఆధ్యాత్మికంగా బాగా ఎదిగినప్పుడు ఒకవేళ మనకి ఎంత దుష్టాలోచన వచ్చినా ఆలోచన ప్రభావం మన మీద ఏం పడదు. అదే భూతం ఎత్తుందనుకున్న ఆలోచన ప్రభావం చాలా పడుతుంది అన్నమాట. పడి చాలా దూరమైన కర్మలు చేస్తూ ఉంటారు. కానీ భక్తుడికి ఆ విధమైనటువంటి దుష్టత్వం రాదు. ఎందుకంటే ఆ ఇంద్రియాల యొక్క ప్రభావము ఆయన మనసు మీద కానీ బుద్ధి మీద ఉండవు అన్నమాట. మామూలు వ్యక్తి మీద ఉంటాయి. కానీ మనం ఎప్పుడైతే హరే కృష్ణ మహామంత్రం జపిస్తామో అప్పుడు మన ఇంద్రియాలు పట్టుత్వం లభించి అప్పుడు మనకి నిర్మలత్వం లభిస్తుంది. యాక్చువల్గా ఇంద్రియాలకి పటుత్వానికి ఒక సీక్వెన్స్ ఉందన్నమాట. మన భౌతిక స్థితిలో ఏంటంటే ఇంద్రియార్థాలు విషయాలన్నీ కూడా మన ఇంద్రియాలు నియంత్రిస్తుంటాయి. అంటే బయట ఎన్నో విషయాలు చూస్తుంటాం కదా, మనం సినిమా వాళ్ళపై చూసామనుకో సినిమాకి వెళ్ళాలని కోరిక పుడుతుంది కదా. అంటే అలాగా బయట విషయాలన్నీ మన ఇంద్రియాలు నియంత్రిస్తాయి అనమాట. ఆ చూసినట్టునే మన కోరిక పుడుతుంది, అది మనం నియంత్రిస్తుంది. ఈ సినిమా చూడాలంటే కోరిక మళ్ళీ పుట్టిస్తుంది అన్నమాట. ఆ ఇంద్రియార్థాలు ఇంద్రియాలు నియంత్రిస్తాయి. అంటే మన ఇంద్రియాలు మనసుని ప్రేరేపిస్తాయి. మనసుకు అవును వెళ్దాం చేద్దాం అంటారు అన్నమాట.
ఈ ఇంద్రియాలు, ఇంద్రియార్థాలు, మనస్సు ఆ విధంగా ఉన్నప్పుడు అసలు బుద్ధి అన్నట్టుగానే బలమైంది. కానీ బుద్ధి కూడా ఇట్లా ప్రభావం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు చూడండి కొంతమంది ఆ సినిమాకి రావాలన్నా సరే బలవంతం తీసిపోతుంటారు ఒకసారి. కొంతమంది వాడు చూడాలన్నా సరే, అయితే ఏమన్నా ముందు తాగినా సరే ఆయన బలవంతం తీసుకుని ముందు అలవాటు చేస్తారు. అలాగే ఈ మనస్సు, ఇంద్రియాలు, ఇంద్రియాలు ఏం చేస్తాయంటే బుద్ధిని కూడా బలవంతంగా లాగేస్తాయి అన్నమాట. బుద్ధి ఎప్పుడైతే లాగిందో ఈ మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి ఎప్పుడైతే అన్ని కలిపి ఉన్నాయో ఆత్మను కూడా ప్రభావితం చేస్తాయి అన్నమాట. అసలు ఆత్మకి వీటిలో సంబంధం లేదు, కానీ ప్రభావం పడుతుంది. అందులో అంటే మార్పు ప్రభావం పడుతుంది అంతే. దానివల్ల ఏంటంటే మనకి ఇంద్రియ నిగ్రహం లేక మనం ఎన్నో రకాల అధోగతి పాలైపోతాం అనమాట. కానీ ఇంకొక సీక్వెన్స్ ఉందన్నమాట. ఆ సీక్వెన్స్ ఏంటంటే పరమాత్మ యొక్క అనుసంధానంలో ఆత్మ ఉంటుంది అన్నమాట. ఆత్మ అనుసంధానంలో బుద్ధి ఉంటుంది, బుద్ధి అనుసంధానంలో మనసు ఉంటుంది, మనసు అనుసంధానంలో ఇంద్రియాలు ఉంటాయి, ఇంద్రియార్థాలు ఉంటాయి అన్నమాట. అప్పుడు ఇంద్రియాలు మనసు చెప్పండి ఆలకిస్తాయి, మనసు బుద్ధి చెప్పండి ఆలకిస్తుంది, బుద్ధి ఆత్మ చెప్పండి ఆలకిస్తుంది, ఆత్మ పరమాత్మ చెప్పండి ఆలకిస్తుంది అన్నమాట. యాక్చువల్లీ ఆధ్యాత్మిక జీవన విధానం ముందుది భౌతిక జీవన విధానం. భౌతిక జీవన విధానం అంటే ఉల్టా ఉంటుంది. అంటే ఇంద్రియాలు చెప్పింది ఆలకిస్తుంది, మనసు బుద్ధి అని ఆలకిస్తాయి అనమాట. కానీ ఇక్కడ పరమాత్మ చెప్పిన ఆలకిస్తుంది. పరమాత్మ చెప్పిన ఆత్మ, ఆత్మ బుద్ధి, బుద్ధి మనసుని, మనసు ఇంద్రియాలని, ఇంద్రియార్థాలని నియంత్రిస్తూ ఉంటుంది. అందుకు భక్తుడికి ఇంద్రియ నిగ్రహం రావడానికి కారణం ఏంటంటే ఆత్మ పరమాత్మ పాదపద్మను ఆశ్రయించి ఉంటుంది కాబట్టి, అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి అది బుద్ధిని నియంత్రిస్తుంది, బుద్ధి మనసుని నియంత్రిస్తుంది, మనసు ఇంద్రియాన్ని నియంత్రిస్తుంది అన్నమాట. దాంతో ఇంద్రియాలు ఎటువంటి ప్రమాదాన్ని లేకుండా మనం రక్షించబడతాం అన్నమాట. ఇది కూడా భగవద్గీతలో వివరిస్తాడు 3వ అధ్యాయం. ఆ విధంగా మనం ఎప్పుడైతే మన యొక్క ఇంద్రియాలని, మనసుని భగవత్ సేవలో వినియోగిస్తామో అది ఆత్మ బాగా ఆధ్యాత్మిక శక్తి లభించేది. ఇటువంటి భౌతిక ప్రకృతికి ప్రభావాలకి లొంగకుండా అది పరమాత్మ సేవలో ఉండేటువంటి స్థితిని పొందుతుంది అన్నమాట. ఈ విధంగా భక్తి యోగంలో మాత్రమే ఈ విధమైన స్థితి మనకు లభిస్తుంది అన్నమాట. కాబట్టి మనందరం కూడా రోజు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ మంత్రాన్ని జపించడం ద్వారా మనలో ఎంతో ఆధ్యాత్మిక శక్తి లభిస్తుంది. భగవంతుడు ఆత్మ పరమాత్మతో అనుసంధానం చెందుతుంది. అనుసంధానం అంటే కలుస్తుంది అన్నమాట. కలవడం ఏమవుతుంది, దాంట్లో ఎన్నో మార్పులు వస్తాయి. మన ఇంట్లో అంత వైరింగ్ చేయించుకున్నాం, పోల్ మీద కలెక్షన్ ఇస్తే కదా అంత కరెంట్ తిరిగి తెస్తాయి కదా. పోల్ మీద కలెక్షన్ లేదనుకోండి ఎన్ని వేస్ట్ అవుతుంది కదా. అదేవిధంగా పరమాత్మ యొక్క అనుసంధానం లేకపోతే ఎన్ని వేస్ట్, ఎందుకు పనికిరావు. కాబట్టి పరమాత్మతో ఆత్మ అనుసంధాన విధానం, యోగ విధానమే, భక్తి యోగ విధానమే కలియుగంలో హరే కృష్ణ మహామంత్రం. ఈ మంత్రాన్ని జపించడం ద్వారా మనలో చెప్పుకున్నటువంటి అన్ని రకాల ఇంద్రియ నిగ్రహాలు మనకు లభించి మనం ఇంద్రియాలు ప్రశాంతంగా ఉంటే మనం ప్రశాంతంగా ఉంటాం. కొంతమంది చూడండి నాకు మనసు ఏం బాగోలేదండి అని విచారంగా ఉంటారు కదా. కారణం ఏంటి, ఆ యొక్క మనసు యొక్క ప్రభావాన్ని తట్టుకోలేకపోవడం అన్నమాట. అది బాధకు గురి చేస్తూ ఉంటుంది మనసుని. కానీ భక్తుడికి అటువంటి సమస్య ఏముండదు అన్నమాట. ఒకవేళ అలజడి వచ్చినప్పటికీ కూడా మళ్ళీ వెంటనే సెట్టెడ్ అయిపోతుంది అన్నమాట. ఆ విధంగా భగవత్ సేవ వల్ల మనకి సకల ఇంద్రియ నిగ్రహం వచ్చి మనం ప్రశాంతంగా జీవించే అవకాశం లభిస్తుంది. ఇంద్రియ నిగ్రహం లేకపోతే మళ్ళీ ప్రశాంతత ఉండదు అన్నమాట. ప్రశాంతత ఉండదు మన ఇంద్రియ నిగ్రహం. ప్లస్ ఆ విషయాన్ని ఏదో పొందాలని నిరంతరం ఆలోచిస్తూ ఉంటాం, కానీ మనం పొందలేము. జోదవాడేవాడు ఏదో రకమైన జోదవాడి మొత్తం డబ్బు సంపాదన ఉన్న డబ్బు అంతా పోగొట్టుకుంటాడు అన్నమాట. ఇప్పుడు ఎన్నోసార్లు ప్రయత్నిస్తూ ఉంటాడు ఇంద్రియ నిగ్రహం లేకుండా, ప్రయత్నించే చివరికి అంతా కోల్పోతాడు అన్నమాట. ఆ విధంగా ఈ ఇంద్రియ నిగ్రహం లేకపోతే మన సర్వాన్ని కోల్పోయే అవకాశం, ఒక చుట్టూ జీవితాన్ని కూడా కోల్పోతూ ఉంటాం. ఆ ఇంద్రియ నిగ్రహం లేనప్పుడు మానసిక ఒత్తిడి ఎక్కువైన పని చేస్తే సుమంది ఆత్మహత్య చేసుకుంటారు అనమాట, జీవితాన్ని కూడా కోల్పోతారు అనమాట. ఈ విధంగా ధ్యాయతో విషయాన్ని పుంస అంటే మన విషయాన్ని ఎక్కువ ధ్యానించడం ద్వారా మనకి వస్తుంది. మనం భౌతిక విషయాలు ఎక్కువ విన్నాం అనుకోండి, భౌతిక విషయాల గురించి ఎక్కువ మనం ఆలోచిస్తూ ఉంటాం. ఆధ్యాత్మిక విషయాలు ఎక్కువ విన్నాం అనుకో, ఆధ్యాత్మిక విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఇప్పుడు ఉదాహరణకి ఈరోజు భగవంతుడికి ఏమైనా నైవేద్యం పెట్టాలి, ఈరోజు భగవంతుడికి ఏ రంగు డ్రెస్ వేయాలి, ఈరోజు భగవంతుడికి ఏ పూలు గుచ్చాలి, అయితే మనం తీర్థయాత్రలు వెళ్దామా, అయితే భగవంతుడు లీలలు విందామా,
లేదా భగవంతు భజన ఈ విధమైనటువంటి ఆలోచన వస్తూ ఉంటాయి అన్నమాట భగవంతుని యొక్క ధ్యానం. అదే భగవంతు ధ్యానం లేదనుకోండి, సినిమాకి వెళ్దామా, లేకపోతే ఇతర దేశాలు ఫారెన్ టూర్ వేద్దామా, లేకపోతే అక్కడికి వెళ్దాం, క్లబ్కి వెళ్దామా, అక్కడికి వెళ్దాం, అనేక రకాల ఆ విధంగా ఆలోచనతో ఎన్ని భౌతిక విషయాలు ఉన్నాయనుకోండి, మనకి భౌతికమైనటువంటి ఆలోచనలతో మన మనస్సు వెళ్తుంది అన్నమాట. ఆర్థిక విషయంలో ఆర్థిక మనసుతో వెళ్తుంది అన్నమాట. అందుకు ధ్యాయతో విషయాన్ని పుంస అంటే విషయాన్ని ఆలోచించడము, ధ్యానించడం చాలా ఇంపార్టెంట్. నువ్వు ఏది ధ్యానిస్తే దాంట్లో మారిపోతావు అన్నమాట. భౌతికంగా ధ్యానిస్తే భౌతికంగా మారిపోతావు, ఆధ్యాత్మికంగా ధ్యానిస్తే ఆధ్యాత్మికంగా మారిపోతావు. కానీ మెయిన్ ధ్యానం అనేది ముఖ్యం. ధ్యాయతో అంటే దాని గురించి ఆలోచించడం ముఖ్యం అన్నమాట. అందుకు భక్తులు నిరంతరం ఏంటంటే భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఉంటాడు, నిరంతరం హరే కృష్ణ మహామంత్రం చేస్తూ ఉంటాడు. ఆ మంత్ర ప్రభావం వల్ల ఏమిటంటే ఇంద్రియ ఇప్పుడు విషానికి కొన్ని మందులు విరులు ఉంటాయి కదా, ఆ మందు అయితే విషం విరిగిపోతుంది. అదేవిధంగా ఇంద్రియాల యొక్క విషయలోలత్వానికి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే అనే మంత్రమే విరుగుడు. ఈ మంత్రం వేసి అంటే మన ఇంద్రియాలకు విష స్వభావం అంతా కూడా ఇరిగిపోతుంది అన్నమాట. అప్పుడు ఏముండదు. పాములు ఆడించేవాడు దానికి కూరలు తీసేస్తాడు అన్నమాట. అది కోటేసిన విషయం ఎక్కదు వాడికి. అదేవిధంగా మనం ఇక భక్తులు ఉండడం ద్వారా మన ఇంద్రియాల యొక్క విష స్వభావం అంతా కూడా నశించిపోతుంది అన్నమాట. ఈ కలియుగంలో భక్తి యోగం చేసేటువంటి విధానం ఏంటంటే హరే కృష్ణ మహామంత్రం జపించడం. అది జపిస్తే మనం ఏం చేయవలసిన అవసరం లేదు. సకల సృష్టిలో ఉన్నటువంటి యజ్ఞాలు, యాగాలు, పూజలు, తపస్సు చేసిన ఫలితం అంతా కూడా, సకల తీర్థాల్లో స్నానం చేసిన ఫలితం కూడా ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రం లభిస్తుంది. ఇది కపిల భగవానుడి యొక్క తల్లి దేవాహుతి చెప్తుంది అన్నమాట. నీ నామం జపించే వ్యక్తి స్వపాసోను అంటే సునక మాంసం, కుక్క మాంసం తినేవాడు అంటే చాలా నీచుడు అన్నమాట. కుక్క మాంసం తినేవాడు అంటే మాంసం తినేవాడు నీచుడు, ఇంకా కుక్క మాంసం ఇంకా నీచుడు అన్నమాట. అటువంటి వాడు కూడా నీ నామాన్ని జపిస్తే సర్వతీర్థాల్లో స్నానం చేసిన ఫలితము, సర్వవేదాల యొక్క సారాంశము, సకల యజ్ఞాలు చేసిన ఫలితము, సకల దాన ధర్మాలు చేసిన ఫలితము, సకల తపస్సు, ఈ సృష్టిలో ఎన్ని పవిత్ర కార్యాలు ఉన్నాయో అన్ని పవిత్ర కార్యాల యొక్క ఫలితము పొందుతాడు అని దేవాహుతి చెబుతుంది అన్నమాట కపిల భగవానుడి తల్లి 3వ అధ్యాయంలో. ఆ విధంగా హరే కృష్ణ మహామంత్రం చేస్తే మన యజ్ఞము, దానము, తపస్సు అన్ని రకాల ఫలితాలు యొక్క ఫలితం దీంట్లో విలీకృతం అయిపోతుంది. అవి చేస్తే ఒకటే చేయగలుగుతాం, దానం చేస్తే దానం చేస్తాం, యజ్ఞం చేస్తే యజ్ఞం చేస్తాం అంతే. కానీ ఈ హరే కృష్ణ మహామంత్రం వల్ల అన్ని రకాలైనటువంటి ఫలితాలు సమీకృతంగా చేస్తాయి అన్నమాట. సమీకృతం అంటే అర్థం ఏంటంటే దానిలో అన్ని రకాలు కలిసి ఉంటాయి అన్నమాట. సమీకృత ఆహారం అంటారు కదా, ఇప్పుడు మన గవర్నమెంట్ ఇస్తుంది సమీకృత ఆహారం, తెలుగులో చెప్తుంటాం. సమీకృతం అంటే అన్ని రకాల పోషకాలు అందులో ఉంటాయి అన్నమాట. అదేవిధంగా హరే కృష్ణ మంత్రంలో అన్ని రకాలైనటువంటి విధానాలు దీంట్లో ఇమిడీకృతమై ఉన్నాయి అన్నమాట. దీన్ని చేస్తే అన్ని రకాలు చేసిన ఫలితం మనకి తక్షణమే లభిస్తుంది. మనము భగవంతుని యొక్క పరిధిలోకి వెళ్ళిపోయి శాశ్వతంగా ఆయనతో జీవించే అవకాశం మనకి లభిస్తుంది అన్నమాట. ఈరోజు విధంగా మనకి దామోదర మాసంలో ఇక దామోదర హారతిలో పాల్గొన్న భక్తులందరికీ కూడా ధన్యవాదాలు. ఇక దామోదరి యొక్క హారతి కూడా మనం కొత్త వాళ్ళు ఎవరైనా తెలుసుకుంటుందని చెప్తున్నాను. ఇది ఎంతో పరమ పవిత్రమైంది. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి యజ్ఞము, దానము, తపస్సు, జపము ఇవన్నీ కూడా చేయడం పవిత్రం అవుతాం కదా. జస్ట్ దామోదరుడికి హారతి కూడా పరమ పవిత్రం అయిపోతాను అనమాట. జస్ట్ హారతి కూడా మనం ఈ విధంగా భగవంతుడు బద్ధజీవుల పట్ల ఎంతో కరుణతో అప్పుడప్పుడు ఇటువంటి డిస్కౌంట్స్ ప్రకటిస్తాడు. మళ్ళీ దామోదర మాసం ఉన్నానో ఉంటుంది డిస్కౌంట్, ఆషాఢ మాసంలో డిస్కౌంట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట. అది అయిపోయిందంటే మళ్ళీ మామూలు రేట్లు మామూలే. అదేవిధంగా ఇప్పుడు కూడా మామూలు ఈ దామోదర మాసం అయిపోతే మళ్ళీ కూడా ఈ డిస్కౌంట్ రాదు. అంటే అప్పుడు ఇది చూపిస్తే దాని వస్తుంది కానీ దాని వేరే ఫలితం వస్తుంది. కానీ దామోదర హారతి అంటే ఫలితం రాదన్నమాట. కాబట్టి ఈ దామోదర హారతిలో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళు పరమసుఖత లభిస్తుంది, భగవంతునికి అనుగ్రహం లభిస్తుంది. వాళ్ళు ఏదో జన్మలో భగవంతునికి అనుగ్రహం పొందే అవకాశం లభిస్తుంది. వాళ్ళు తీవ్రంగా ప్రయత్నిస్తే ఈ జన్మలోనే భగవంతుని అనుగ్రహం పొందే అవకాశం కూడా లభిస్తుంది. ఆ విధంగా ప్రతి ఒక్కరికి కూడా భగవంతునికి అనుగ్రహం, భక్తిలతా బీజం లభించాలనే ఉద్దేశంతో చాలా ప్రభుపాదుల వారు ఈ ప్రోగ్రాం డిజైన్ చేశారు. ఇదంతా ప్రభుపాదుల ప్రోగ్రాం డిజైనింగ్ అంతా కూడా, మమ్మల్ని ప్రోగ్రాం డిజైనింగ్ ఏం కాదు. అంటే ఏదో రకంగా మానవ సమాజంలో భక్తుల్ని కృష్ణ చైతన్యంలోకి తీసుకురావడం అన్నదే ఆచార్యుల యొక్క దృక్పథం అన్నమాట. ఈ విధంగా మనం ఏదో ప్రోగ్రాం పెట్టాం కాబట్టి ఎవరో కొంతమంది వస్తారు,
సుకృతులు వస్తారు, పుణ్యాత్ములు వస్తారు. వచ్చిన పుణ్యాత్ములే, వాళ్ళు ఆర్తిస్తారు, భగవంతుని సుకృతం పొందుతారు. ఆ విధంగా భగవంతుని అనుగ్రహం పొందేటువంటి అవకాశం మనకు లభిస్తుంది. కలికాలంలో ఏంటంటే ఒక యుక్తమైన దానికి వాల్యూ ఉంటుంది అన్నమాట, అయుక్తమైన దానికి వాల్యూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇది సత్సంగం పెట్టుకున్నాం కదా, పెట్టుకున్న మనం తక్కువ మంది వచ్చేది. రికార్డింగ్ డాష్ పెట్టండి ఇక్కడ, అంత నిండిపోతారు జనం అంతే. రికార్డింగ్ డ్యాన్స్ చేసి వాళ్ళు లేట్గా వచ్చారు అనుకోండి, వాళ్ళు ముందు వెళ్ళిపోయిన ఎవరు వచ్చారు అనగానే మళ్ళీ టక్కడకు వచ్చేస్తారు అనమాట. ఇప్పుడు కొంతమంది భక్తులు వెళ్ళిపోయారు, ఎవరైనా వస్తున్నారు మనకి. అంటే కలికాలం యొక్క ప్రభావం ఏంటంటే సత్సాంగత్యం పట్ల ఎవరికి కూడా ఇష్టత ఉండదు. చూద్దాంలే ఇంతలే అంట అనిపిస్తుంది. కారణం ఏంటంటే కాలం యొక్క ప్రభావం. వాళ్ళ తప్పేమి కాదు, ఎంతో భగవంతుని పట్ల ప్రేమ అనురాగం ఉంటే తప్పించి ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రాదు. ప్లస్ దానితో విషయాన్ని పంపించారు, వాళ్ళు ఏమో భగవంతుని ధ్యానించరు కదా. మనం భక్తులు కాబట్టి ఎక్కడ పోకుండా వస్తాం, మనం ధ్యానిస్తాం కాబట్టి. వాళ్ళ భక్తులు కాదు కాబట్టి ధ్యానించరు. వాళ్ళ ధ్యానం వేరేగా ఉంటుంది. వాళ్ళు వేరే వేరే కార్యక్రమాలు కానీ రకరకాల కార్యక్రమాలకి చాలా ఇంట్రెస్ట్గా వెళ్తుంటారు. భగవంతుని కార్యక్రమాన్ని కానీ పెద్దగా ఇంట్రెస్ట్. అది కలియక ప్రభావం. ఆ కలియక ప్రభావం తప్పించుకోవడానికి మనం హరే కృష్ణ మహామంత్రం జపించడం ద్వారా అప్పుడు వాళ్ళు కూడా మనలా మారుతారు అన్నమాట. కాబట్టి వాళ్ళు కూడా జపించినప్పుడే మార్పు వస్తుంది. మనకు ఆకలి వేస్తుంది, బాగా కళ్ళు తిరిగిపోతున్నాయి, నీరసం వచ్చేస్తుంది, అప్పుడు ఆహారం తింటే ఏమవుతుంది, అన్నీ పోతాయి కదా. అదేవిధంగా ఈ కలియుగంలో మనకు అన్ని రకాల కష్టాలు పోవాలంటే హరే కృష్ణ మహామంత్రం జపించాలి. వాడు ఆకలి వేస్తుంది, కళ్ళు తిరుగుతుంది, ఏం తిరుగుతున్నప్పుడు కూడా ఆనందం అంటే నన్ను అన్నం తినమని చెప్పకండి, నాకు ఏదో రకంగా నాకు ఈ నీరసం పోవాలంటే పోతుందా? అదేవిధంగా కలియుగ ప్రభావం పోవాలి అంటే హరే కృష్ణ మంత్రం తప్పించి వేరే గత్యంతరం ఏమీ లేదన్నమాట. ఎవరైతే తప్పిస్తారో వాళ్ళు తప్పకుండా ఆ యొక్క కలియుగ ప్రభావం తప్పించుకునే అవకాశం లభిస్తుంది. ఈ విధంగా మనకి దామోదర హారతి జరిగేటువంటి భక్తులందరికీ కూడా స్వాగతం. అందరూ వచ్చి భగవంతునికి హారతి ఇచ్చి ఆ భగవంతునికి అనుగ్రహాన్ని పొందండి. ఏదో జన్మలో ప్రభుపాదులు మహాత్ములు లేకపోతే ఎవరో ఒకరు భక్తులు ఇటువంటి అవకాశం ఇచ్చి ఉండొచ్చు. అందుకే మనము ఈ జన్మలో భగవంతుని పట్ల అనురాగాన్ని కలిగి ఉన్నాం. కానీ ప్రభుపాదులు ఏం చెప్తారంటే మనకి ఏదో జన్మలో ఎవరో సహాయం చేశారు కాబట్టి మనం కూడా ఈ జన్మలో ఎవరో సహాయం చేయాలంటారు ప్రభుపాదుల వారు. అంతే. సాధు అంటే అదే, అంతే. సాధు ఊరిని అయిపోయాడు. పూర్వజన్మలో ఎవరో సాధు సాయం చేశాడు, అందుకు ఇప్పుడు సాధుగా మారాడు. వాడు మనం అదే కార్యక్రమం చేయాలి. అలా చేస్తే ఉద్యమంలో ఆడు మారుతాడు, వాడు మళ్ళీ దాన్ని చేస్తాడు. అలా ఈ చైన్ అన్నమాట, అలా రానవుతుంటుంది. ఇది రానువని మనకి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చాలా ప్రభుపాద జోక్ వేస్తారనమాట. ప్రభుపాద పలానా భక్తులు వచ్చి వెళ్ళిపోయి ప్రభుపాద అంటారు అనమాట. అదే వెళ్ళిపోయిన గురించి ఆశ్చర్యపోకరా, ఉన్నవాడి గురించి ఆశ్చర్యపోయి ఎలా ఉన్నాడని అంటారు ప్రభుపాద. ఈ కృష్ణ చైతన్య మార్గంలో ఇన్నాళ్ళు ఎలాగున్నాడని ఆలోచించు, ఆశ్చర్యపో. అంతే. పోయినోడు ఎలా ఎందుకు పోతాడు? ఎందుకంటే మా యొక్క ప్రభావం అంతలా ఉంటుంది. అది పెద్ద గొప్ప విషయం కాదు, చాలా మంది పోతుంటారు. కానీ ఉన్నవాడు అరే ఇతను ఇన్నాళ్ళు బట్టి ఇలా కృష్ణ చైతన్యంలో ఉన్నాడు అప్పుడు ఆశ్చర్యం చెందాలని చెప్తారు. అంటే కృష్ణ చైతన్యం వెళ్ళడం కన్నా ఉండడమే కష్టం. కాబట్టి మనం నిరంతరం కూడా హరే కృష్ణ మహామంత్రం జపిస్తే ఉండడం చాలా తేలిక అన్నమాట. కాబట్టి అందరూ కూడా ఆ పవిత్రమైన భగవత్ నామాన్ని నిరంతరం జపిస్తూ ఉండాలి. మన ధ్యానం కూడా భగవత్ సంబంధం విషయాల పట్ల ఎక్కువ ధ్యానం కలిగి ఉండాలి. అంటే మన ఉద్యోగం, వ్యాపారము, సంసారాన్ని పట్ల ధ్యానం ఎంతవరకు అంతవరకు ఉంటే మిగతా సమయం మాత్రం భగవద్మూర్తులు ధ్యానం ఉండాలన్నమాట. చైతన్య మహాప్రభు రఘునాథ్ గోస్వామి వస్తాడు. రఘునాథ్ గోస్వామి ఆయన గృహస్థుడు. ఏ మహాప్రభు, నేను గృహస్థుని, నేను ఏ విధంగా భక్తి చేసుకోవాలని నాకు అర్థం కావటం లేదు. మరి నేను గృహ కలాపాలని ఎక్కువగా పట్టించుకోవాలా లేకపోతే భగవంతు పాదపద్మని ఎక్కువ పట్టించుకోవాలా అర్థం కావట్లేదు అంటాడు అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ గృహస్థులకి అన్నమాట. అప్పుడు చైతన్య మహాప్రభు ఒక ఉదాహరణ చెప్తారన్నమాట. సాక్షాత్ భగవంతుడు చైతన్య మహాప్రభు అని చెప్పిన ఉదాహరణ తిరిగి ఉండదు అన్నమాట. ఒక కుటుంబంలో గృహిణి ఉందన్నమాట, ఒక స్త్రీ. ఆమెకి భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, అత్తమామలు అందరూ ఉన్నారు. వాళ్ళందరికీ సేవ చాలా బాగా చేస్తుంది, భర్తకు కానీ పిల్లలకి కానీ సేవ చేస్తుంది అన్నమాట. కానీ ఈమెకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనమాట, ఒక ప్రియుడు ఉన్నాడు.
తనకని తన భర్తకి ఏ లోటు చేయట్లేదు, పిల్లలకి ఏ లోటు చేయట్లేదు, అత్తమాలకి ఏ లోటు చేయట్లేదు, అందరికీ సరిగ్గా సేవ చేస్తుంది. కానీ ఆమె ధ్యానం అంతా ఎవరి మీద అంటే తన ప్రియుడు ఉందని, నా ప్రియుడు ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడు, ఏంటో, ఏం చేస్తున్నాడు నిరంతరం ఆలోచిస్తూ ఉంటుంది. కానీ సేవ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ విధంగా నువ్వు కుటుంబ విషయాల్లో నువ్వు ఉంటూనే భగవంతుడి పాదాల పట్ల ధ్యానం పెట్టుండు అని చెప్తారు సరిగ్గా. అన్ని చెయ్యి, కానీ నీ దృష్టి అంతా మాత్రం ఆ యొక్క స్త్రీ యొక్క ధ్యానం అంత ప్రియుడి మీద ఎలాగ ఉందో నీ ధ్యానం అంతా కూడా భగవంతుడి మీద ఉండాలి అని చెప్తారు చైతన్య మహాప్రభు. అద్భుతమైనటువంటి ఉదాహరణ అన్నమాట. ఆ విధంగా మనము దేన్ని నెగ్లెక్ట్ చేయకూడదు, చేయకుండా అన్నట్లు చేస్తూనే భగవంతుని పాదపద్మాల పట్ల మనము ఆతృతను కలిగి ఉండాలన్నమాట. ఆమె ఏం చేస్తుందంటే ఎప్పుడు ప్రియం కలుస్తాను, ఎప్పుడు ప్రియం ఉద్దేశంతో ఆ విధంగా చేస్తూ ఉంటుంది. అదే మనం కూడా నేను ఎప్పుడు నామం చేయాలి, ఎప్పుడు నేను భగవంతుని మందిరానికి వెళ్ళాలి, భగవత్ సేవ చేయాలి, అది ఎలా నిరంతరం ఆ ధ్యానంతో ఉంటూనే మనం పనులు చేసుకుంటూ ఉంటే ఇందులో పరిశ్రమ కూడా తగ్గిపోతుంది అనమాట. అట్టేమండి ఆ భగవంతుని పట్ల ధ్యానం ఉండడం వల్ల మనకు శారీరక శ్రమ, మానసిక శ్రమ కూడా ఉండదు అనమాట. సాక్షాత్ చైతన్య మహాప్రభు చెప్పినటువంటి ఉదాహరణ ఇదంతా. ఆ విధంగా మనము అన్ని పనులు చేసుకుంటూనే భగవంతుని పట్ల ధ్యానంతో ఉండేటట్టు చేస్తే అది నిరంతర స్మరణ అవుతుంది అన్నమాట. ఇది ధ్యాయతో విషయాన్ని పుంస అంటే ఇది అన్నమాట. ఆ విధంగా భగవంతుడు మనం నిరంతరం కూడా ధ్యానిస్తూ ఉండాలి. ఇంక భగవన్ ధ్యానం చేయకుండా నీకు భగవత్ సంబంధం ఆలోచనలు వస్తాయి, అన్నీ కూడా భగవత్ సంబంధ కర్మలు వస్తాయి అన్నీ కూడా. నీ వల్ల ఏ హాని ఉండదు కదా. అది ఆ విధంగా మనము భక్తితో సేవలో మనము జీవించాలన్నమాట. అందరూ గుర్తుపెట్టుకోండి జాగ్రత్త. ఇది ముఖ్యంగా గృహస్థులకి. బ్రహ్మచారి గారు ఏం అవసరం లేదు, బ్రహ్మచారికి ఏముంటారు కాబట్టి అంత భగవంతుని యొక్క దాంట్లో ఉంటాడు. కానీ గృహస్థులు అన్నది చాలా కొంత కష్టమైన పని అన్నమాట. గృహస్థులు ఒక పక్కనే కుటుంబ వ్యవహారాలు చూసుకుంటూ, స్త్రీ వచ్చి పురుషులు అవ్వచ్చు, కుటుంబ వ్యవహారాలు చూసుకుంటూ అన్ని చూసుకుంటూ భక్తి చేయడం కష్టంగా ఉంటుంది అన్నమాట. దాన్ని మేనేజ్ చేసుకోవడానికి చైతన్య మహాప్రభు చెప్తాను. చైతన్య మహాప్రభు కూడా గృహస్థే కదా, కృష్ణుడు కూడా గృహస్థే, మన పార్టీ అంతా. ఆ విధంగా భగవంతుని యొక్క భక్తిని మనం ఎప్పుడు కూడా పరిస్థితుల భగవంతు భక్తులు అనుకూలంగా మార్చేసుకుంటూ మనం జీవిస్తూ ఉండాలి అన్నమాట. పరిస్థితులను మనం మారిపోకూడదు, మనకు అనుకూలంగా పరిస్థితులు మార్చుకోవాలి. మనం మార్చుకోలేదు భగవంతుని ప్రేయర్ చేయాలి. ఏ స్వామి, ఈ పరిస్థితుల ప్రభావం నేను తట్టుకోలేకున్నాను, దయచేసి ఈ పరిస్థితులను మార్చు అని భగవంతుని ప్రేయర్ చేస్తే నీకు ఎటువంటి హాని లేనటువంటి పరిస్థితులకు భగవంతుని తీసుకెళ్తాడు అన్నమాట. ఆ విధంగా భగవంతుని ప్రేయర్ ఎంతో ముఖ్యమైనది అన్నమాట. ఆ విధంగా మనం నిత్యము కూడా భగవద్భక్తులైనటువంటి ధ్యానాన్ని, ధ్యాయతో విషయాన్ని పుంస, ఆ ధ్యాయతో విషయాన్ని పుంస అంటే విషయం అన్నమాట. ఆ విషయం భగవంతుడు అవ్వాలి. కృష్ణుడు అయ్యాడు అనుకోండి, మనకి ఎటువంటి ప్రమాదం ఉండదు. ఆ కృష్ణుడు కాకుండా బతుకు వస్తుంది అనుకోండి, దానివల్ల మనకు ప్రమాదకరమైన సిచ్యువేషన్స్ వస్తాయి, మానసిక బాధలు వస్తాయి, ఎన్నో రకాల బాధలు వస్తాయి అన్నమాట. ఆ విధంగా మన మనసు ఎప్పుడు ఆలోచన మానదు కాబట్టి ఆలోచన ఎప్పుడు కూడా భగవంతుని పట్ల ఉండేటట్లుగా దాన్ని మరల్చాలి. ప్రభుపాద చెప్తారు, మనసు ఎప్పుడు మారదు, అది దాని దృక్పథాన్ని మార్చాలి అంతే. అది తప్పించి దాన్ని మార్చాలంటే ఎవరి వల్ల కాదు. దాని సహజత్వం అది. మనసు అది ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటుంది, దాని ఆలోచన దాన్ని మార్చాలి అంతే. మనం చూడండి, మనం భక్తిలో ఉన్నప్పటికీ భక్తులు లేనప్పటికీ మన మనసు యొక్క ఆలోచన తెలిసిపోతుంది కదా. మనం భక్తులు లేనప్పుడు వేరే వేరే ఆలోచించేవాళ్ళు, ఇప్పుడు భక్తులు ఉన్నప్పుడు మనం భక్తుల నుంచి ఆలోచిస్తున్నాం అంటే మనసు దృక్పథం మారిపోయింది ఆటోమేటిక్గా అంతే. నువ్వు మనసును ఆలోచించడం చేయలేవు, ఇప్పుడు కూడా ఎప్పుడు చేయలేము, ఎవరు చేయలేము. మనసు స్థితి అటువంటిది, నిరంతరం ఆలోచనే దాని యొక్క లక్షణం అన్నమాట. హరే కృష్ణ. గ్రంథరా శ్రీమద్ భగవద్గీతకి, జగద్గురు శిల ప్రభుపాదికి, గురుదేవికి, తాయి గౌర్ ప్రేమానందే. హరి హరి.